హాయ్ ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్ అండి. వెల్కమ్ టు ది సెషన్. అందరికీ నా వాయిస్ క్లియర్గానే ఉంది కదా? ప్లీజ్ కన్ఫర్మ్ మీ అందరికీ అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను. Yes, ఫైన్, yes, ఓకే, గుడ్. సో ఇవాళ నిన్న సెషన్కి అటెండ్ అవ్వకుండా ఇవాళ వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అండి? yes, ఓకే, ఫైన్, yes, sir. ఓకే. సో మీకు ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా నిన్న జరిగిన సెషన్ రిలేటెడ్గా, మన కోర్స్ రిలేటెడ్గా అయినా కానీ? చెప్పండి, పర్వాలేదు, అన్మ్యూట్ ఆప్షన్ మీకు అవైలబుల్ ఉంది. హలో, యా, నవీన్. ఇది ల్యాబ్ అసిస్టెంట్స్ రిలేటెడ్ ఏమన్నా అవైలబుల్ ఉంటుందా? ఏంటండి? ల్యాబ్ అసిస్టెంట్స్ ల్యాబ్ అసిస్టెంట్స్ అంటే మా వైపు నుంచి మీకు ల్యాబ్ అసిస్టెంట్స్ కావాలా? అంటే ఏమన్నా మేము ప్రాక్టీస్ చేసే టైంలో ఏమన్నా సపోర్ట్ అవసరం అయితే మీకు డిస్కషన్ ఫోరమ్స్ ఉంటాయి, డిస్కషన్ ఫోరమ్స్ లో డిస్కస్ చేయొచ్చు మీరు. ఓకే, ఓకేనా? అంటే 1-to-1 ఇప్పుడు స్టూడెంట్స్ ని కమ్యూనికేట్ చేసుకోవచ్చు. చాట్ బోర్డ్ లో మొత్తం స్టూడెంట్స్ అందరూ ఉంటారు, నేను ఉంటాను, ముస్తఫా ఇద్దరం ఉంటాము. ఓకే, మన డిస్కషన్స్ ఎట్లా ఉంటాయంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ స్టూడెంట్స్ దగ్గరే సాల్వ్ అయిపోతాయి. ఇన్ కేస్ అవ్వకపోతే మేము ఒక 4 to 5 టైమ్స్ డేలో చెక్ చేస్తూ ఉంటాం. ఏవైనా Okay. సాల్వ్ కానీ ఉంటే కనుక అప్పుడు నేను కానీ ముస్తఫా కానీ రెస్పాండ్ అవుతాం. ఓకేనా? ఓకే, క్లియర్. యా హలో శ్రీనివాస్ గారు. యా హాయ్ ముస్తఫా. యా హలో అండి. సో స్టార్ట్ చేస్తారా మీరు? ఇంకా సెషన్ మీకు నేను క్లెయిమ్ చేసుకుంటా, నేను స్టార్ట్ చేసుకుంటాను. ఓకే, ప్లీజ్ కంటిన్యూ. ఓకే, ఇవాళ ముస్తఫా సెషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం మళ్ళీ క్వశ్చన్ ఆన్సర్ సెషన్ తీసుకుంటామండి. ఈ లోపల ఎవరికైనా క్వశ్చన్స్ ఉంటే అయిపోయిన తర్వాత మాట్లాడవచ్చు మనం. ముస్తఫా అందరినీ మ్యూట్ లో పెట్టేసి కంటిన్యూ చేయండి. షూర్ నేను మ్యూట్లో పెడతానండి. థ్యాంక్ యూ. ఓకే, సో ఐ థింక్ సో మీ అందరికీ నా వాయిస్ క్లియర్ ఉంది అనుకుంటా. సో ఆన్లైన్ ఒకసారి నా వాయిస్ కన్ఫర్మ్ చేయగలరా? మీ అందరికీ అవైలబుల్గా ఉందా అండి? Yes, clear. Yes, yes. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బిఫోర్ స్టార్టింగ్ డెమో, సో మై నేమ్ ఇస్ ముస్తఫా అండ్ ఐమ్ వర్కింగ్ యాజ్ అ డెవాప్స్ ఇంజనీర్ అనమాట. సో ఇవాళ క్లాస్లో మీకు ఏంటి అంటే డెవాప్స్ అంటే ఏంటి, అసలు దీన్ని ఎలా వాడతాం, ఎందుకు వాడతామో దాని గురించి మీకు నేను ఇంట్రో ఇస్తాను అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ డెవాప్స్ అంటే ఏంటి అని చెప్పడం మొదలు పెడితే అందరూ డెవలప్మెంట్ ప్లస్ ఆపరేషన్ అంటారు. సో ఇది అందరికీ తెలిసిందే, ఇందులో కొత్తగా ఏం లేదు. సో ఈ డెఫినేషన్ ఏవైతే ఉందో ఇది మీరు చిన్నప్పటి నుంచి చూసిన డెఫినేషన్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డెఫినేషన్ని మనం కాసేపు పక్కన పెడితే మీకు డెవాప్స్ అంటే ఏంటి, అసలు ఇది ఎలా వర్క్ అవుతుంది, అసలు రియల్ టైంలో దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనే దాని గురించి నేను కంప్లీట్ క్లారిటీ ఇస్తాను. సో కాసేపు మిమ్మల్ని అందరినీ మ్యూట్లో పెడుతున్నానండి. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ డెవాప్స్ అనేది తీసి పక్కన పెడితే మనం సింపుల్గా మాట్లాడుకుందాం మన తెలుగు భాషలోనే. ఒక సబ్జెక్ట్లా కాకుండా ఒక స్టోరీ టెల్లింగ్లా చెప్తానండి. ఇది మీరు ఓకే. సో మీ దగ్గర ఒక 10,000 రూపాయలు ఉన్నాయి. ఈ 10,000 రూపాయలతో మీరు వెళ్ళి ఒక మొబైల్ ఫోన్ ఆర్డర్ చేద్దాం అనుకున్నారు. అయితే ఇప్పుడు మీ దగ్గర 2 ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. అందులో ఒకటి ఫ్లిప్కార్ట్ అనమాట. సో ఇప్పుడు ఇందులో కనుక మనం ఒక ప్రోడక్ట్ని ఆర్డర్ చేసినట్లయితే అది నాకు 5 డేస్లో అవైలబుల్గా ఉంటుందన్నమాట. ఎంత? 10,000 పెట్టి. మరి ఇప్పుడు అదే ప్రోడక్ట్ నేను అమెజాన్లో ఆర్డర్ చేస్తే అదే 10,000కి నాకు 2 రోజుల్లో వాడు డెలివరీ ఇవ్వగలడు. ఇప్పుడు మీరు చెప్పండి, మీరే కనుక ఒక మొబైల్ని ఆర్డర్ చేయాలి 10,000 రూపీస్తో అంటే మీ దగ్గర ఫ్లిప్కార్ట్, అమెజాన్ 2 ఆప్షన్స్ ఉన్నాయి. మరి ఇప్పుడు మీరైతే ఏం సెలెక్ట్ చేసుకుంటారు ఇక్కడ? ఎవ్రీబడి మీ యొక్క రెస్పాన్స్ చాట్ బాక్స్లో ఇవ్వచ్చండి. సో వాట్ యు సెలెక్ట్? యా, సో ఐఎమ్ గెటింగ్ రెస్పాన్స్ చాట్ బాక్స్ అనమాట. సో అందరూ చాట్ బాక్స్ అయితే రెస్పాన్స్ ఇస్తున్నారు, అందరూ అమెజాన్ అని చెప్తున్నారు. సో ఇక్కడ అమెజాన్ అని మీరు ఎందుకు చెప్తున్నారు? చుట్టమేం కాదు కదా. సో ఆడుతారంటే సింపుల్. ఇక్కడ అమెజాన్లో ఏంటి అంటే మనకి అప్లికేషన్ అనేది, అంటే ఈ ప్రొడక్ట్ ఏవైతే ఉందో 10,000 రూపాయలకి ఓకే, వాడు నాకు ఆ ప్రొడక్ట్ని 2 రోజుల్లో ఇస్తున్నాడు. బట్ ఫ్లిప్కార్ట్ వాడు అదే ప్రొడక్ట్ నాకు ఇవ్వాలంటే 5 రోజులు పడుతుంది అనమాట. అంటే ఇప్పుడు ఒక 10,000 రూపాయలు ఇన్వెస్ట్ చేసిన మీరే
మీ యొక్క ప్రొడక్ట్ ఏవైతే ఉందో చాలా స్పీడ్గా మార్కెట్లోకి రావాలనుకుంటున్నారు కదా. ఓకే, ఇట్లానే ఏం చేస్తాయంటే కంపెనీస్ కూడా కొన్ని వందల వేల కోట్లు ఇన్వెస్ట్ చేస్తాయి అన్నమాట. ఇక్కడ ఎలా అయితే అమెజాన్ అనే ఒక ఈ కామర్స్ అప్లికేషన్ నా ఒక అప్లికేషన్ని లైక్ నా ఒక ప్రోడక్ట్ని 2 రోజుల్లో డెలివరీ చేస్తుందో, త్వరగా డెలివరీ చేస్తుందో, రియల్ టైంలో కూడా అంతే. రియల్ టైంలో కూడా ఏంటి అంటే ఇక్కడ మనం వాడే డెవాప్స్ అనేది ఏవైతే ఉందో ఈ మోడల్ ఏం చేస్తుందంటే ఒక అప్లికేషన్ని ఒక యూజర్కి చాలా త్వరగా డెలివరీ చేయగలదు అనమాట. సో మళ్ళా చెప్తున్నాను చూడండి, మనం వాడే అప్లికేషన్ ఏవైతే ఉందో, ఇప్పుడు మీరు ఫేస్బుక్ తీసుకోండి, ఇన్స్టాగ్రామ్ తీసుకోండి, వాట్సాప్ తీసుకోండి, ఎటువంటి అప్లికేషన్ అయినా ఒక యూజర్కి త్వరగా డెలివర్ చేయగలిగేది డెవాప్స్ అనమాట. ఎట్లయితే ఇక్కడ అమెజాన్ వాడు ఒక ప్రొడక్ట్ని యూజర్కి 10,000 రూపాయలకి 2 రోజులు డెలివరీ చేయగలుగుతున్నాడో, ఇట్లానే రియల్ టైంలో కూడా కంపెనీస్ అనేవి డెవాప్స్ అనే మోడల్ వాడి ఒక అప్లికేషన్ని మార్కెట్లోకి త్వరగా యూజర్ దగ్గర చేరుస్తుంది అనమాట. మరి ఇక్కడ డెవాప్స్ అంటే ఏంటిది? ఒక టెక్నాలజీ అంటే కాదండి. డెవాప్స్ అనేది ఒక మోడల్ అనమాట. అంటే మనం వర్క్ చేసే ఒక పద్ధతి అనుకోవచ్చు, లేదా ఒక విధానం అనుకోవచ్చు అనమాట. సో సింపుల్గా ఎవరన్నా డెవాప్స్ ఎందుకు వాడతారని అడిగితే, డెవాప్స్ వల్ల మార్కెట్లోకి అప్లికేషన్ చాలా త్వరగా వస్తుందని చెప్పాలన్నమాట. సో ఇప్పుడు డెవాప్స్ అనేది ఏం చేస్తుందో క్లారిటీ వచ్చిందా మీ అందరికీ? నేను ఇంకా డెవాప్స్ అంటే ఏంటి చెప్పాను, డెవాప్స్ ఏం చేయగలదో చెప్పాను. సో ఇంతవరకు క్లియర్ అండి మీ అందరికీ? సార్ నాకు మీ రెస్పాన్స్ చాట్ బాక్స్లో ఇవ్వగలరా? సో గాయస్, యా, సో మీ యొక్క రెస్పాన్స్ ఏవైతుందో నాకు చాట్ బాక్స్లో ఇస్తే సో మన కమ్యూనికేషన్ బాగుంటుంది అనమాట. అండ్ మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తా. కాకపోతే ఇక్కడ క్లాస్ జరిగే టైంలో మధ్యలో కొన్ని డిస్టర్బెన్స్ వస్తాయి కదా, అలా ఉంటుంది అని చెప్పే డెమోకి నేను అన్మ్యూట్ చేశాను అనమాట. బట్ ఎండ్ ఆఫ్ ద క్లాస్కి మీ అందరికి అన్మ్యూట్ ఆప్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఫైన్. సో ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటి అంటే, మీరు అంతా చెప్తున్నారు ఇప్పుడు డెవాప్స్ అనేది ఒక అప్లికేషన్ యూజర్కి చాలా త్వరగా చేరుస్తున్నారు, కానీ ఇక్కడ నా క్వశ్చన్ ఏంటి అంటే అసలు ఇదంతా ఎలా జరుగుతుంది అనేది మీకు పాయింట్ అనమాట. చాలా మందికి డౌట్ ఉంటుంది. సో దీన్ని మీకు చెప్పడం కోసం ఏంటి అంటే సింపుల్గా డెవాప్స్ని ఒక హ్యూమన్ లైఫ్ సైకిల్తో కంపేర్ చేస్తే, ఇప్పుడు ఒక హ్యూమన్ అంటే మనుషులం, మనం ఎట్లా అయితే ఫీటస్ నుంచి బేబీగా కన్వర్ట్ అయ్యి, బేబీ నుంచి టోడ్లర్గా కన్వర్ట్ అయిపోయి, టోడ్లర్ నుంచి లైక్ చైల్డ్ అయిపోయి, తర్వాత టీనేజ్, అడల్ట్ ఏజ్, ఫైనల్గా ఓల్డ్ ఏజ్, ఎలా అయితే ఇట్లా మనకు ఒక లైఫ్ సైకిల్ ఉంటుందో హ్యూమన్కి, అలానే ప్రతి ఒక్క సాఫ్ట్వేర్ అప్లికేషన్కి కూడా ఒక లైఫ్ సైకిల్ ఉంటుంది. సో మళ్ళీ చెప్తున్నా, యాజ్ ఎ హ్యూమన్ మనకి ఎలా అయితే ఒక లైఫ్ సైకిల్ ఉంటుందో, మన లైఫ్ సైకిల్ ఏంటి ఇక్కడ చూడండి క్లియర్గా. మన లైఫ్ సైకిల్ ఏంటి ఇక్కడ? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫీటస్లో ఉంటాం మనం, దీనికి ఫీటస్ స్టేజ్ అంటారు అనమాట. నెక్స్ట్ మనం ఒక చైల్డ్గా బర్త్ అవుతాం, నెక్స్ట్ ఒక కిడ్ లాగా అవుతాం అనమాట, దాని తర్వాత టీనేజ్, అడల్ట్ అండ్ ఫైనలీ ఓల్డ్ ఏజ్. సో ఇట్లా ఎట్లయితే లైఫ్ సైకిల్ ఉంటుందో ఒక హ్యూమన్కి, అలానే ప్రతి ఒక్క అప్లికేషన్కి కూడా ఒక లైఫ్ సైకిల్ ఉంటుంది. దానినే మనం సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ అని పేరుతో పిలుస్తాం అనమాట. ఇక్కడ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ అనే లైఫ్ సైకిల్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక అప్లికేషన్ కావాలంటే దానికి ఒక రిక్వైర్మెంట్ గ్యాదర్ చేసుకుంటాం, దాన్ని ప్లాన్ చేసుకుంటాం, దాన్ని డిజైన్ చేసుకుంటాం, దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాం, ఫైనల్గా టెస్టింగ్, డిప్లాయ్మెంట్, మెయింటెనెన్స్, ఇవన్నీ మనం ఏంటి అంటే స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వెళ్తాం అనమాట. సో ఇలా మనం ఎప్పుడైతే స్టార్టింగ్ దగ్గర నుంచి స్టెప్ నెంబర్ 1 స్టెప్ నెంబర్ 7కి వస్తామో, ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డేకి మనకు అప్లికేషన్ మార్కెట్లోకి వస్తుంది అనమాట. సో ఒక హ్యూమన్ ఎలా అయితే హ్యూమన్ లైఫ్ సైకిల్ని ఫాలో అయ్యి కాలక్రమేణా గ్రో అవుతూ ఉంటాడో, ఇట్లానే ఒక అప్లికేషన్ కూడా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఇక్కడ ఏవైతే ఉందో వాటిని నేర్చుకొని లైక్ వాటిని ఇంప్లిమెంట్ చేస్తే ఎండ్ ఆఫ్ ద డేకి ఏంటి అంటే మనకు అప్లికేషన్ బయటకు వస్తుంది అనమాట. సో అట్లా. సో కాకపోతే ఎస్డిఎల్సిలో మొత్తం 7 స్టేజెస్ ఉంటాయి. ఇవి మీరు గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదండి, మీకు ఆటోమేటిక్ గుర్తుంటాయి కొన్ని రోజుల తర్వాత. అందులో ఒకటి ప్లాన్ అనమాట, ప్లానింగ్. సెకండ్ వన్ కోడ్, ఇక్కడ మీకు కనపడుతుంది ఐడెంటిఫికేషన్, ప్లానింగ్, కోడింగ్, ఇంప్లిమెంటేషన్, టెస్టింగ్, డిప్లాయ్మెంట్, ఆపరేషన్, ఇవన్నీ వన్ బై వన్ మీకు ఉంటాయి అనమాట. సో అది ఇప్పుడు ఎస్డిఎల్సి అనేది మీ అందరికి క్లియరా అండి? కెన్ యూ కన్ఫర్మ్ ఇన్ చాట్? ఓకే, ఫైన్. సో ఇంతవరకు మీకు క్లియర్ కదా? సో ఇప్పుడు నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఇక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు మనకి ఎలా అయితే హ్యూమన్ లైఫ్ సైకిల్లో మనకు ఒక బేబీ నుంచి అన్ని ఫామ్ అవుతాయి, ఇట్లానే ఎస్డిఎల్సీ కూడా అన్ని ఫామ్ అవుతాయి అనమాట. అందులో మీకు ఏంటి ఇక్కడ స్టేజ్ నెంబర్ 1 వచ్చేసరికి ప్లానింగ్ అనమాట. అంటే ఇప్పుడు మన ప్రాజెక్ట్ని స్టార్ట్ చేయాలంటే
మనం మన క్లయింట్ దగ్గర నుంచి రిక్వైర్మెంట్ తెచ్చుకోవాలి. అంటే ఇప్పుడు క్లయింట్కి ఎలాంటి అప్లికేషన్ కావాలి అనేది తను చెప్పాడు అనమాట మనకి. సో తను చెప్పిన దాని ప్రకారం మనకి తను కొన్ని రిక్వైర్మెంట్ ఇస్తాడు. అంటే ఇప్పుడు నా అప్లికేషన్లో నాకు ఇన్ని సర్వీసులు ఉండాలి, నాకు నా అప్లికేషన్ ఇలా వర్క్ అవ్వాలి, అలా వర్క్ అవ్వాలని చెప్పి వాడికంటూ కొన్ని రిక్వైర్మెంట్స్ ఉంటాయి. సో ఆ రిక్వైర్మెంట్కి తగినట్టు మనం ఏంటి అంటే మనం అప్లికేషన్ బిల్డ్ చేయాలి. సో దాని తర్వాత మనం ఒక టెక్నాలజీ స్టాక్ సెలెక్ట్ చేసుకుంటాం. అంటే మనం ఏవైతే అప్లికేషన్ క్రియేట్ చేస్తున్నామో అందుకు ఫ్రంట్ ఎండ్ కోడ్ ఏమి ఉండాలా, బ్యాక్ ఎండ్కి ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, జావానా పైథాన్ తెలుసుకోవాలి. నెక్స్ట్ మనం కోడ్ రాసినాక అప్లికేషన్ డిప్లాయ్ చేయాలంటే మనకి ఏ క్లౌడ్ ప్లాట్ఫామ్ కావాలా, మానిటరింగ్కి మనం ఏ టూల్స్ కావాలా, ఇవన్నీ మనం టెక్నాలజీ స్టాక్లు తెలుసుకుంటాం అనమాట. దాని తర్వాత ఈ ప్రాజెక్ట్ అయ్యే ఖర్చు ఎంత, అంటే ఇప్పుడు మనం కొంతమంది డెవలపర్స్ని హైర్ చేసుకోవాలి కదా, వాళ్ళకి ఎంత జీతం ఇవ్వాలి. దాంతోపాటు మనకి రియల్ టైంలో అన్ని ఫ్రీ టూల్స్ ఉండవు, పెయిడ్ టూల్స్ ఉంటాయి అనమాట. సో ఏ పెయిడ్ టూల్ని కొనాలంటే దాని కాస్ట్ ఎంత అవుతుంది. నెక్స్ట్ మనం క్లౌడ్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తాం అప్లికేషన్కి, సో ఇన్ఫ్రాకు కాస్ట్ ఎంత, అవన్నీ మనకి బడ్జెట్లో వేస్తారనమాట. అండ్ లాస్ట్గా మనకి ఆర్కిటెక్చర్ని డిజైన్ చేస్తారు. సో ఈ 4 అనేవి మనకి ప్లానింగ్లో జరుగుతాయి. బట్ అగైన్ ఎండ్ ఆఫ్ ద డేకి మీరు ఇవన్నీ గుర్తుంచుకోవాల్సిన అవసరం అయితే లేదండి, జస్ట్ తెలుసుకోండి అంతే. మళ్ళీ చెప్తున్నా, ప్లానింగ్ అనే స్టేజ్లో క్లయింట్ దగ్గర నుంచి రిక్వైర్మెంట్ తెచ్చుకోవాలా, మనం ఫ్రంట్ ఎండ్ కోడ్ బ్యాక్ ఎండ్ కోడ్ ఏం వాడుతున్నామో ఆ టెక్నాలజీ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ మనకి అయ్యే ఖర్చు ఎంతో సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత ఆర్కిటెక్చర్ డిజైన్ చేస్తాం అనమాట. ఇది స్టేజ్ నెంబర్ 1 ప్లానింగ్. ప్లానింగ్ అయిపోయినాక మన నెక్స్ట్ మన డెవలపర్స్కి ఏం చెప్తామంటే, సో ఇప్పుడు మీరు మన అప్లికేషన్ ఏవైతే ఉందో మన క్లయింట్ చెప్పిన అప్లికేషన్ దానికి మీరు కోడ్ రాయని అంటారు. సో ఇక్కడ కోడ్ అంటే 2 ఉంటాయండి, ఒకటి బ్యాక్ ఎండ్ కోడ్, ఇంకోటి ఫ్రంట్ ఎండ్ కోడ్ అనమాట. ఫ్రంట్ ఎండ్ కోడ్ మీద UI UX టీమ్ వాళ్ళు వర్క్ చేస్తారు, బ్యాక్ ఎండ్ కోడ్ మీద బ్యాక్ ఎండ్ డెవలపర్స్ లైక్ పైథాన్ జావా వీళ్ళు వర్క్ చేస్తారు అనమాట. అంటే కొన్ని కంపెనీస్లో ఫ్రంట్ ఎండ్ కోడ్ బ్యాక్ ఎండ్ కోడ్ ఒకలే రాస్తారు, వాళ్ళనే మనం ఫుల్ స్టాక్ డెవలపర్స్ అనే పేరుతో పిలుస్తాం అనమాట. సో ఎప్పుడైతే ఇక్కడ మనకి ప్లాన్ అయిపోతుందో నెక్స్ట్ కోడింగ్, అంటే మనం కొన్ని సెట్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తీసుకొని అప్లికేషన్ ఒక కోడ్ రాస్తాం అనమాట. అది మీకు జావా అవ్వచ్చు, పైథాన్ అవ్వచ్చు, రియాక్ట్ అవ్వచ్చు, .NET అవ్వచ్చు, కంప్లీట్లీ అది మీ ఇష్టం. దాని తర్వాత ఏంటి అంటే మనకి ఇక్కడ నెక్స్ట్ మనం అప్లికేషన్ బిల్డ్ చేస్తాం. బిల్డింగ్ అంటే ఏంటి, సింపుల్. ఫ్రంట్ ఎండ్ డెవలపర్ ఫ్రంట్ ఎండ్ కోడ్ రాస్తాడు, మరి బ్యాక్ ఎండ్ డెవలపర్ బ్యాక్ ఎండ్ కోడ్ రాస్తాడు. మరి ఇప్పుడు ఆ ఫ్రంట్ ఎండ్ కోడ్ని బ్యాక్ ఎండ్ కోడ్ని కలిపి ఒక జిప్ ఫార్మాట్లో మనం క్రియేట్ చేయాలి. సో దాన్ని బిల్డ్ అంటాం అనమాట. బిల్డ్ అంటే మన డెవలపర్స్ ఇచ్చిన కోడ్ మొత్తాన్ని కలిపి ఒకటే ఫార్మాట్లో జిప్ ఫార్మాట్లో మనం కంబైన్ చేయాలి. సో అందులో మనకి అప్లికేషన్తో పాటు దానికి కావాల్సిన లైబ్రరీస్, డిపెండెన్సీస్ అన్నీ ఉంటాయి అన్నమాట. సో అట్లా ఒకటి ప్లానింగ్, ఇంకొకటి కోడింగ్, అండ్ లాస్ట్ వచ్చేసరికి మనకి బిల్డ్ అనమాట. అండ్ ఇందులో మనకు వచ్చే నెక్స్ట్ స్టేజ్ ఏంటి అంటే టెస్టింగ్. ఓకే, సో ఈ టెస్టింగ్లో ఏముంటుంది, ఇప్పుడు మన డెవలపర్స్ రాసిన కోడ్ ఏవైతే ఉందో ఆ కోడ్లో ఏమైనా బగ్స్ ఉన్నాయా, ఆ కోడ్లో ఏమైనా పర్ఫార్మెన్స్ ఇష్యూస్ ఉన్నాయా, ఆ కోడ్ అనేది క్లయింట్ రిక్వైర్మెంట్ సాటిస్ఫై అవుతుందా లేదా, అండ్ ఆ కోడ్ అనేది సెక్యూర్గా అప్లికేషన్ రన్ చేస్తుందా లేదా అని ఇవన్నీ మనకి టెస్టింగ్ అనే స్టేజ్లో చేస్తామన్నమాట. సో ఈ 4 మళ్ళీ చెప్తున్నా, స్టేజ్ నెంబర్ 1 ప్లాన్, స్టేజ్ నెంబర్ 2 కోడ్, స్టేజ్ నెంబర్ 3 బిల్డ్, అండ్ స్టేజ్ నెంబర్ 4 టెస్టింగ్ అనమాట. సో ఇప్పుడు మీకు ఈ 4 స్టేజెస్ క్లియరా అండి మీ అందరికీ? కెన్ యూ ప్లీజ్ కన్ఫర్మ్ ఇన్ చాట్ బాక్స్ ఎవ్రీబడి, ఆల్ ఆఫ్ యూ అండి. ఓకే ఫైన్. సో ఇంతవరకు క్లియర్. సో అయితే ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అంటే మనకి, సరే సార్ ఇప్పుడు మీరు చెప్పిన ప్లాన్ కానీ కోడ్ కానీ బిల్డ్ కానీ టెస్ట్ కానీ ఉంటుంది కదా, ఇది రియల్ టైంలో ఎవరు చేస్తారు? ఇది రియల్ టైంలో ఎవరు డెవలపర్స్ చేస్తారు అనమాట. మీకు ఇందాక చెప్పాను కదా, డెవాప్స్ అనేది 2 టీమ్స్ కాంబినేషన్ అని. డెవలప్మెంట్ వాళ్ళు ఏం చేస్తారు, ప్లానింగ్, కోడింగ్, బిల్డింగ్ అండ్ టెస్టింగ్ చేస్తారనమాట. దాని తర్వాత ఆపరేషన్ టీం ఏవైతే ఉంటుందో వాళ్ళు మనకి డిప్లాయ్మెంట్, ఆపరేటింగ్, మానిటరింగ్ చేస్తారు. ఈ డిప్లాయ్ అంటే ఏంటి, ఆపరేషన్ అంటే ఏంటి, మానిటరింగ్ అంటే ఏంటి చెప్పుకుందాం ఇప్పుడు. సి డిప్లాయ్మెంట్ అంటే మీనింగ్ ఏంటంటే సింపుల్ అండి. మనకి రియల్ టైంలో డెవలపర్స్ ఎప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ కోడ్ని వాళ్ళ ఒక లోకల్ ల్యాప్టాప్లో రాసుకుంటారు. సో వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళ కోడ్ని లోకల్ ల్యాప్టాప్లో రాసుకుంటారో అది ఆ ఒక్క ల్యాప్టాప్లో మాత్రమే అప్లికేషన్ వర్క్ అవుతుంది. కానీ రియల్ టైంలో మనకు అప్లికేషన్ వర్క్ అవ్వాలి అంటే ఆ కోడ్ ఏదైతే ఉందో ఆ ల్యాప్టాప్ నుండి తీసుకొచ్చి సర్వర్లో పెట్టాలి.
ఎందుకంటే ఇప్పుడు ఈ కోడ్ అనేది ఒక ల్యాప్టాప్లో ఉంది అంటే ఒక పర్సన్ మాత్రమే అప్లికేషన్ వాడగలరు. ఎప్పుడైతే మీరు ఈ ల్యాప్టాప్లో కోడ్ని సర్వర్లో పెడతారో అల్టిమేట్గా ఏమవుతుందంటే రియల్ టైంలో ప్రతి ఒక్క యూజర్ అంటే మీరు కావచ్చు, నేను కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, మన మొబైల్ నుంచి కానివ్వండి ఆర్ మనకి ల్యాప్టాప్ నుంచి కానివ్వండి ఎక్కడి నుంచైనా అప్లికేషన్ వాడుకోవచ్చు. సో ఇప్పుడు ఏవైతే కోడ్ ల్యాప్టాప్లో నుంచి మనం సర్వర్లో పెడతామో ఈ ప్రాసెస్ని మనం డిప్లాయ్మెంట్ అంటాం. అంటే ఇట్స్ ఏ ప్రాసెస్ ఆఫ్ ఇన్స్టాలింగ్ అప్లికేషన్ ఆన్ ద సర్వర్. అంటే డెవలపర్ క్రియేట్ చేసిన అప్లికేషన్ ఏవైతే ఉందో ఆ అప్లికేషన్ మనం సర్వర్లో డిప్లాయ్ చేస్తాం అనమాట. సో దీన్ని మనం డిప్లాయ్మెంట్ అనే పేరుతో పిలుస్తాం. సో యాజ్ ఎ డెవాప్స్ ఇంజనీర్గా మనం చేయాల్సిన మెయిన్ హలో యా సో యాజ్ ఎ డెవాప్స్ ఇంజనీర్గా మనం రియల్ టైంలో చేయాల్సిన మెయిన్ థింగ్ ఏంటి అంటే డిప్లాయ్మెంట్ అండి. అది మన రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్లో ఫస్ట్ థింగ్. మళ్ళీ చెప్తున్నా, డిప్లాయ్మెంట్ అంటే డెవలపర్ లోకల్ ల్యాప్టాప్లో రాసిన కోడ్ ఏవైతే ఉందో దాన్ని మనం సర్వర్లో డిప్లాయ్ చేయాలి, ఆ ప్రాసెస్ సర్వర్లో ఇన్స్టాల్ చేయాలి. ఆ ప్రాసెస్ని మనం డిప్లాయ్మెంట్ అనే పేరుతో పిలుస్తాం అనమాట. ఒక్కసారి కనుక మీరు కోడ్ని సర్వర్లో పెడితే అది ప్రపంచంలో ఎవరైనా ఎక్కడి నుంచైనా వాడుకోవచ్చు అనమాట. సో డిప్లాయ్మెంట్ అయిపోయినాక మనం ఇందాక ఏవైతే సర్వర్లో కోడ్ పెట్టామో ఆ సర్వర్కి మనం నెట్వర్కింగ్ ఇవ్వడం కానివ్వండి, అంటే దానికి మనం సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయడం కానివ్వండి, అందుకు మనం సెక్యూరిటీ ప్యాచ్ చేయడం కానివ్వండి, వీటి మొత్తాన్ని ఆపరేషన్ అంటారు. అంటే ఆ సర్వర్ క్రియేట్ చేయడం దగ్గర నుంచి ఆ సర్వర్లో డిప్లాయ్మెంట్ చేయడానికి కావాల్సిన సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేయడం, అందులో మనం ప్యాచెస్ చేయటం, అందులో నెట్వర్క్ కనెక్టివిటీ ఇవ్వటం, దానికి కావాల్సిన హార్డ్వేర్ని సాఫ్ట్వేర్ని కాన్ఫిగర్ చేయటం, ఇవి మొత్తాన్ని ఆపరేషన్ స్టేజ్తో పిలుస్తారనమాట. అండ్ ఇది కూడా అయిపోయినాక లాస్ట్లో ఇంకా నాకు మిగిలిపోయింది ఏంటి, మానిటరింగ్. అంటే ఆ సర్వర్లో మనం అప్లికేషన్ డిప్లాయ్ చేసినప్పుడు ఆ సర్వర్ యొక్క బిహేవియర్ ఏంటి, ఆ సర్వర్లో అప్లికేషన్ ఎంతమంది యూజర్స్ వాడుతున్నారు, ఓకే, అండ్ వాడినప్పుడు ఆ సర్వర్ యొక్క CPU కన్జంప్షన్ ఎంత, మెమొరీ ఎంత, దా సర్వర్కి లోడ్ ఎంత అని చెప్పేది మానిటరింగ్ అనమాట. సో ఈ 3 స్టేజెస్ ఏంటవి, డిప్లాయ్మెంట్, ఆపరేషన్ అండ్ మానిటర్. ఇవి మనకి ఎవరు చేస్తారు రియల్ టైంలో అంటే ఆపరేషన్ టీమ్. సో మీరు చూడండి, ఇక్కడ డెవలప్మెంట్ టీం వాళ్ళు ఏమో ప్లాన్, కోడ్, బిల్డ్, టెస్ట్ చేస్తారు. కానీ ఆపరేషన్ టీం వాళ్ళు ఏం చేస్తారు, డిప్లాయ్, ఆపరేట్, మానిటర్ చేస్తారు అనమాట. సో ఈ విధంగా ఏంటి అంటే సాఫ్ట్వేర్లో ఈ ఇద్దరు వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క పర్పస్ ఏవైతే ఉందో వాటిని ఫుల్ఫిల్ చేస్తారు. డెవలప్మెంట్ టీం వాళ్ళు ఏమో ప్లాన్, కోడ్, బిల్డ్, టెస్ట్, అండ్ ఆపరేషన్ టీం వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు డిప్లాయ్మెంట్, ఆపరేషన్, మానిటర్ ఇవి చేస్తారనమాట. సో ఇప్పుడు డెవలపర్స్ ఏం చేస్తారు అండ్ ఆపరేషన్ టీం ఏం చేస్తారు, ఈ రెండు క్లియర్ మీ అందరికీ? కెన్ యూ కన్ఫర్మ్ ఇన్ చాట్ బాక్స్? అండ్ మీరు గుర్తుంచుకోవద్దండి, నేను చెప్తాను షార్ట్ కట్ ఎలా ఏంటి అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు ఏం చేస్తారు అనేది ఒక క్లారిటీ వచ్చిందా మీ అందరికీ? ఒకసారి రెస్పాన్స్ ఇవ్వండి అందరూ. ఓకే, సో ఇంతవరకు మీ అందరికి క్లియర్, దట్స్ ఫైన్. సో ఇక్కడ నుంచి మన మెయిన్ పర్పస్ స్టార్ట్ అవుతుందండి. ఇక్కడ నుంచి చూడండి. సో ఇప్పుడు మీరు చెప్పారు కదా సార్, మరి ఇప్పుడు డెవలప్మెంట్ టీము, ఆపరేషన్ టీము మరి మనకి డిఫరెంట్ వర్క్ చేస్తాయని. కానీ ఎండ్ ఆఫ్ ద డేకి ఏంటి అంటే వాళ్ళిద్దరు కలిసి అప్లికేషన్ తయారు చేస్తారు. కానీ అది ఎలా? సో ఇది మీకు క్లారిటీ రావాలన్నమాట. సో ఇప్పుడు అప్లికేషన్కి డెవలపర్స్ ఏం చేస్తారు, ఆపరేషన్ టీం వాళ్ళు ఏం చేస్తారు, మీకు క్లారిటీ వచ్చింది. సో ఇక్కడ డెవలపర్లు ఏం చేస్తారు, ప్లాన్, కోడ్, బిల్డ్, టెస్ట్. ఆపరేషన్ టీం వాళ్ళు డిప్లాయ్, ఆపరేట్, మానిటర్. కానీ ఎండ్ ఆఫ్ ద డేకి ఏంటి అంటే అసలు అప్లికేషన్ మొత్తం ఎలా క్రియేట్ అవుతుంది అంటే సింపుల్ చెప్తాను, మనకు అర్థమయ్యే భాషలో ఈ కాన్సెప్ట్ని మీకు 5 minutesలో చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక చిన్న కాన్సెప్ట్ అండి, నేను అప్లికేషన్ ఏవైతే ఉందో దాని ఒక చిన్న బేబీలా కంపేర్ చేస్తున్నా. ఇప్పుడు మీరు ఒక క్వశ్చన్కి ఆన్సర్ చెప్పండి, ఒక బేబీని మనం ప్రొడ్యూస్ చేయాలంటే ఎంతమంది పీపుల్ కావాలి? ఇప్పుడు ఒక చిన్న బిడ్డ ఉన్నాడు, అతన్ని పుట్టించాలంటే ఎంతమంది కావాలి నాకు? సింపుల్ నార్మల్ క్వశ్చన్, ఇది జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్, మనకి టెక్నికల్ ఏం కాదు. సో ఇద్దరు కావాలి. ఎవరా ఇద్దరు? మెన్ అండ్ ఉమెన్, అందరికీ తెలిసింది. సో ఇప్పుడు ఎలా అయితే మనకి ఒక మెన్ అండ్ ఒక ఉమెన్ ఇద్దరు కలిసి ఒక బేబీని ప్రొడ్యూస్ చేయగలరు, ఇట్లానే రియల్ టైంలో కూడా డెవలప్మెంట్ టీమ్ అండ్ ఆపరేషన్ టీమ్ ఇద్దరు కలిసి అప్లికేషన్ ప్రొడ్యూస్ చేయగలరు అనమాట. సో ఒకవేళ నాకు కనుక మెన్ కానీ ఉమెన్ కానీ ఇద్దరులో ఎవరు లేకపోయినా ఈ బేబీ భూమి మీదకి రాడు. ఇట్లానే రియల్ టైంలో కూడా మనకి డెవలపర్స్ అండ్ ఆపరేషన్ టీమ్ ఈ ఇద్దరులో ఏ టీం లేకపోయినా అప్లికేషన్ మీకు మార్కెట్లోకి రాదండి. సో అందుకే మీకు అర్థమయ్యే భాషలో ఇక్కడ బేబీనేమో నేను అప్లికేషన్తో కంపేర్ చేశాను, అండ్ ఇక్కడ మెన్ అండ్ ఉమెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని డెవలప్మెంట్ అండ్ ఆపరేషన్ టీంతో వర్క్ చేశాను. సో అట్లా అనమాట. ఇప్పుడు చెప్పండి, మీరు ఒక అప్లికేషన్ మార్కెట్లోకి రావాలంటే ఎన్ని టీమ్స్ కలిసి పనిచేయాలి ఇక్కడ? ఆల్ ఆఫ్ యూ
హౌ మెనీ టీమ్స్ నీడ్ టు వర్క్ టుగెదర్ టు గెట్ ద అప్లికేషన్ టు మార్కెట్? 2 టీమ్స్. కరెక్ట్. ఎవరా 2 టీమ్స్ చెప్పండి, అది కూడా మీరే. ఎవ్రీబడి. ఎస్, ఆ 2 టీమ్స్ అంటే డెవ్ అండ్ ఆప్స్ అనమాట. సో మీరు సింపుల్ గా ఇక్కడ డెవలప్మెంట్ అండ్ ఆపరేషన్ పెద్దగా రాయాల్సిన అవసరం లేదండి, డెవ్ అండ్ ఆప్స్ టీమ్ అని పిలుచుకోవచ్చు అనమాట. సో క్లారిటీ వచ్చింది. సరే సరే, ఇప్పుడు ఇద్దరు కలిసి అప్లికేషన్ మనకి ప్రొడ్యూస్ చేస్తారని మీరు చెప్పారు కదా, కానీ ఆ ప్రొడక్షన్ ఎలా ఉంటుంది చూడండి ఇక్కడ. సి, రియల్ టైంలో ఏంటి అంటే ఒక చిన్న పిల్లని మనం పెంచినప్పుడు ఎలా అయితే మెన్కి ఉమెన్కి మధ్యలో కమ్యూనికేషన్ ఉండాలో, అంటే ఇప్పుడు ఆ పిల్లాడికి కావాల్సిన స్కూల్ కానివ్వండి, వాడికి కావాల్సిన వాడు వేసుకునే బట్టలు కానివ్వండి, వాడిని ఫీడ్ చేయడానికి ఉండే ఏవైతే ఎక్విప్మెంట్స్ ఉన్నాయో అవన్నీ నేను తెస్తాను ఎట్లయితే మంచి చెప్తాడో, ఉమెన్ కూడా ఏం చెప్తారు, ఆ పిల్లాడికి టైం కేటాయించి వాడిని ఫీడ్ చేయాల్సిన బాధ్యత నాదని చెప్పేసి ఎవరి రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ వాళ్ళు షేర్ చేసుకుంటారు ఒక పిల్లాన్ని పెంచినప్పుడు. ఇలానే ఒక అప్లికేషన్ డిప్లాయ్మెంట్ చేసేటప్పుడు డెవలప్మెంట్ టీమ్ కొన్ని రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ తీసుకుంటాయి, అండ్ ఆపరేషన్ టీమ్ కొన్ని రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ తీసుకుంటాయి అనమాట. సో అయితే ఇక్కడ మ్యాటర్ ఏంటి అంటే, ఇప్పుడు నాకు డెవలపర్కి తెలుసు ఒక అప్లికేషన్ని డిప్లాయ్ చేయాలంటే ఒక కోడ్ రాయాలి, ఆ కోడ్ జావానో పైథానో మనోడు రాయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ జావా కానీ పైథాన్ కానీ ఇన్స్టాల్ చేయాలని తెలుసు. ఇప్పుడు మనోడు మన లోకల్ ల్యాప్టాప్లో, అంటే తన లోకల్ ల్యాప్టాప్లో జావా సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేసి జావా కోడ్ రన్ చేశాడు. సో తన లోకల్ ల్యాప్టాప్లో కోడ్ బాగానే వర్క్ అవుతుంది. కానీ ఎప్పుడైతే అదే కోడ్ నాకు ఆపరేషన్ టీం వాళ్ళకి ఇస్తాడో, ఆపరేషన్ టీం వాళ్ళకి ఏంటి, అది జావా కోడు, అందులో జావా ఇన్స్టాల్ చేయాలని చెప్పి మన డెవలపర్ చెప్పలా. సో ఇప్పుడు వాళ్ళకి తెలియదు కదా, వాళ్ళు ఏం చేస్తారు, జావా కొన్ని డిప్లాయ్ చేస్తారులే కానీ ఆ సర్వర్లో జావా ఇన్స్టాల్ చేయరు. మీరే చెప్పండి, ఇక్కడ జావాని ఇన్స్టాల్ చేయకుండా జావా కొన్ని డిప్లాయ్ చేయగలమా? జావా కోడ్ రన్ అవుతుందా నాకు? క్వశ్చన్ ఇస్ వెరీ సింపుల్. జావా సాఫ్ట్వేర్ లేకుండా జావా కోడ్ రన్ అవుతుందా లేదా? ఎస్ ఆర్ నో? ఇది ఒక్కటి చెప్పండి నాకు. నో. చిన్న పిల్లడు కూడా తెలుసు అనమాట, జావా కోడ్ అనేది రన్ అవ్వాలంటే జావా సాఫ్ట్వేర్ కావాలని తెలుసు. మరి ఇప్పుడు డెవలపర్ ఈ పెద్ద మనిషి ఎవడైతే ఉన్నారో, అరే బాబు మీరు ఆపరేషన్ టీం కదా, బై అట్లా ఏం లేదు. ఎవరి వర్క్ కాల్ సపరేట్ చేయడం వల్ల కొన్ని మిస్కమ్యూనికేషన్స్ వచ్చినాయి అనమాట. ఓకే, గైస్ మీ అందరికీ నా వాయిస్ క్లియర్ ఉందా? అంటే ఇక్కడ శ్రీకాంత్ గారికి నా వాయిస్ లైక్ ఆడిబుల్ లేదనమాట. సో మిగతా వాళ్ళకి మీ వాయిస్ ఉందా? వాయిస్ ఇస్ నాట్ ఆడిబుల్. ఓకే, ఇప్పుడు ఓకేనండి మీ అందరికీ? ఇప్పుడు నా వాయిస్ క్లియరా? ఓకే. సో సమ్ టైమ్స్ అట్లా వాయిస్ ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. ఒకవేళ మీకు వాయిస్ వినపడకపోతే నాకు చెప్పండి. యా. సో ఇక్కడ మనం చెప్పుకున్నాం కదా, ఇప్పుడు డెవలప్మెంట్ టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆపరేషన్ టీంకి చెప్పాలి ఏమని, అరే భయ్ అట్లా కాదు, నేను వాడేది జావా కోడింగ్ కాబట్టి ఆ జావా కోడ్ వర్క్ అవ్వాలంటే నువ్వు జావా సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలని చెప్పాలి. ఎవరు? డెవలప్మెంట్ వాళ్ళు ఆపరేషన్కి. మరి ఇప్పుడు అదే విధంగా ఇప్పుడు ఆపరేషన్ టీం వల్ల కానీ నువ్వు ఇస్తుంది జావా కోడ్ కదా, మరి ఇప్పుడు సర్వర్లో నేను ఏం ఇన్స్టాల్ చేయాలని అడగాలన్నమాట. సో ఇట్లా డెవలపర్లు ఆపరేషన్ టీం వాళ్ళకి ఇన్పుట్ ఇవ్వాల, అండ్ ఆపరేషన్ టీం వాళ్ళు డెవలపర్కి ఇన్పుట్ ఇవ్వాల. మరి ఇప్పుడు చెప్పండి, జావా కోడ్ ఇన్స్టాల్ చేశారు మన ఆపరేషన్ టీం వాళ్ళు, ఎక్కడ సర్వర్లో ఇన్స్టాల్ చేశారు, కానీ ఇప్పుడు అది వర్క్ అవ్వదు ఎందుకంటే అక్కడ జావా సాఫ్ట్వేర్ లేదు కదా. సో ఇప్పుడు దీనివల్ల ఏమవుతుందంటే ఎండ్ ఆఫ్ ద డేకి ఈ 2 టీమ్స్ ఎవరైతే ఉన్నాయో వీళ్ళిద్దరు కలిసి పనిచేయాల్సింది పోయి కొట్టుకుంటారు అనమాట. ఇప్పుడు లిటరలీ డెవలపర్ ఏమంటాడు, నేను కరెక్ట్గా కోడ్ ఇచ్చాను, నువ్వు డిప్లాయ్ చేయడం రాదు నీకు కోడ్, అందుకే కోడ్ పనిచేయట్లేదని డెవలపర్ ఆపరేషన్ టీం వాళ్ళు అంటారు. మరి ఆపరేషన్ టీం వాళ్ళు ఎందుకు ఊరుకుంటారు? లేదు లేదు, నువ్వు ఇచ్చిన కోడ్ ఏవైతే ఉందో దాన్ని యాస్టిస్ డిప్లాయ్ చేశాను నేను, కానీ అవుట్పుట్ రావట్లేదు, తప్పు నాది కాదు మీదే తప్పు అని చెప్పి డెవలప్మెంటల్ ఆపరేషన్ టీమ్ని అండ్ ఆపరేషన్ టీం డెవలపర్స్ని ఇద్దరితో ఒకరికొకరు గొడవ పడుతూ ఉంటారనమాట. మరి ఇప్పుడు మీరే చెప్పండి, ఇద్దరు కలిసి పనిచేయాల్సిన పెద్ద మనుషులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కొట్టుకున్నారు. ఇప్పుడు ఇప్పుడు దీని ద్వారా అప్లికేషన్ అనేది మార్కెట్లోకి త్వరగా వస్తుందా లేటుగా వస్తుందా చెప్పాలి మీరే. కలిసి పనిచేయాల్సిన చోట ఇద్దరు గొడవ పడుతూ ఉన్నారు. సో ఇప్పుడు ఆపరేషన్ ఏవైతే ఉందో అప్లికేషన్ బయటికి రావాల్సింది, అది త్వరగా వస్తుందా డిలే అవుతుందా ఇక్కడ నాకు?
స్పీడ్ ఆర్ స్లో అదొక్కటి చెప్పండి. ఎస్, సో అందరూ డిలే అనే అంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు పని చేయాల్సిన చోట మనం గొడవపడుతుంటే మనకి పనులు ముందుకు పోవు కదా. సో ఇక్కడ ఏంటి అంటే మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళిద్దరు ఎందుకు గొడవ పడుతున్నారు అంటే ఇద్దరి మధ్యలో కమ్యూనికేషన్ లేదు. సో కమ్యూనికేషన్ లేకపోవడం వల్ల ఒక మిస్టేక్ వచ్చింది. ఆ మిస్టేక్ ఏంటి, జావా ఇన్స్టాల్ చేయాలి కాబట్టి సర్వర్లో అది డెవలపర్ చెప్పాలా, పోనీ ఆపరేషన్ టీంలో అడగాలి, వాళ్ళు అడగాల. సో కమ్యూనికేషన్ గ్యాప్ ఉండటం వల్ల వాళ్ళిద్దరికి గొడవలు వచ్చాయన్నమాట. ఎందుకు కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది, ఎందుకంటే వాళ్ళిద్దరు ఒకే టీం కాకుండా రెండు టీమ్స్తో వర్క్ చేస్తున్నారు కాబట్టి, అంటే రెండు టీమ్స్గా వర్క్ చేస్తున్నారు కాబట్టి. సో అందుకు మనం ఏంటి అంటే వాళ్ళిద్దరి మధ్యలోని కన్ఫ్యూజన్ ఏవైతే ఉందో దాన్ని రిమూవ్ చేశారు. ఎట్లా అంటే ఆ డెవలప్మెంట్ అండ్ ఆపరేషన్ టీమ్స్ ఏవైతే ఉన్నాయో రెండింటిని తీసి వాళ్ళిద్దరిని ఒకటే టీంగా కంబైన్ చేశారనమాట. దాన్ని డెవాప్స్ టీమ్ అంటారు. సో ఎలా వచ్చింది డెవాప్స్ టీమ్ అనేది అంటే, ఇనీషియల్గా రెండు టీమ్స్ బాగానే పనిచేసాయి, కానీ గొడవలు రావడం వల్ల ఏంటి అంటే అప్లికేషన్ చాలా లోగా వచ్చేది అనమాట, స్లోగా. సో అందుకు అలా వద్దు, మీరు ఇద్దరు కలిసి ఒకటే టీం లాగా పనిచేయండి, ఏమున్నా ఒకరితో ఒకరు కలిసి షేర్ చేసుకోండి, అండ్ ఒకరికొకరు ఎప్పుడు కమ్యూనికేట్ అవుతూ ఉండండి అని చెప్పేసి ఆ రెండు టీమ్స్ని కాస్త సింగిల్ టీమ్గా చేశారు. దాన్ని డెవాప్స్ అంటాం అనమాట. సో ఇప్పుడు డెవాప్స్ అనే ఒక టీం మార్కెట్లోకి ఎలా వచ్చింది అన్న దాని మీద మీ అందరు క్లారిటీ వచ్చిందా అండి? కెన్ యూ ప్లీజ్ కన్ఫర్మ్ ఇన్ చాట్ బాక్స్? ఆల్ ఆఫ్ యూ, అందరు రెస్పాన్స్ ఇవ్వాలి. ఓకే, సో ఇంతవరకు అందరు క్లియర్, దట్స్ వర్ వెరీ గుడ్. సో ఇప్పటి నుంచి చూడండి కాన్సెప్ట్ ఇంకా ఇంట్రెస్టింగ్ ఉంటుంది అనమాట. సరే సార్, బాగానే ఉంది కదా. ఇప్పుడు డెవాప్స్ అంటే ఏంటి, ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది, చాలా మంది డెవాప్స్ అంటే ఒక టూల్ అంటారు, కొంతమంది టెక్నాలజీ అంటారు, కొంతమంది ఫ్రేమ్వర్క్ అంటారు. గుర్తుంచుకోండి, డెవాప్స్ అనేది ఒక టూల్ కాదు, ఒక టెక్నాలజీ కాదు, అండ్ ఒక ఫ్రేమ్వర్క్ కూడా కాదు. డెవాప్స్ అనేది ఒక కల్చర్ అండి. ఏంటి ఆ కల్చర్ అంటే ఒకరితో ఒకరు కలిసి వర్క్ చేసుకోవడమే ఆ కల్చర్. ఇప్పుడు ఈ డయాగ్రామ్లో మీరు చూస్తున్నట్లయితే ఈ ఒక వ్యక్తి ఇతను ముందుండి ఒక టీం నడిపిస్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ అండి, నేను క్రికెట్ ఆడాలనుకుంటున్నా. క్రికెట్లో మనకు మెయిన్ పర్సన్స్ ఎవరు అందరికంటే ముందు? హూ ఇస్ ద హెడ్ ఇన్ ద క్రికెట్? కరెక్ట్, కెప్టెన్. సో ఇప్పుడు మీరు చెప్పండి, ఒక టీంకి కెప్టెన్ లేకపోతే అసలు టీం ఎలా రన్ అవుతుంది? రన్ అవ్వదు. సో ఇట్లానే ఒక అప్లికేషన్ మనం డిప్లాయ్ చేయాలంటే ఒక కెప్టెన్ కావాలి. ఆ కెప్టెన్ ఎవరంటే డెవాప్స్ అనమాట. సి ఇప్పుడు మిగతా ఇక్కడ ఎవరైతే ఉన్నారో వీళ్ళలో కొంతమంది డెవలపర్స్ ఉన్నారు, ఇందులో కొంతమంది టెస్టర్స్ ఉన్నారు, ఇందులో కొంతమంది లినక్స్ అడ్మిన్స్ ఉన్నారు, కొంతమంది డేటా సైంటిస్టులు కూడా ఉన్నారనమాట. ఎండ్ ఆఫ్ ద డే ఏంటి అంటే డెవాప్స్ యొక్క మెయిన్ పని అందరితో కలిపి వర్క్ చేసి అప్లికేషన్ని మార్కెట్లోకి చాలా త్వరగా తీసుకొని రావటమే. సో దీనికి అందుకే మనం టూల్ అనకూడదు, టెక్నాలజీ అనకూడదు. ఇది ఏంటి అంటే మనకు ఒక మెథడాలజీ, అంటే లైక్ దానికంటే కూడా ఇది ఒక కల్చర్ అని చెప్పుకోవచ్చు. ఏంటి ఆ కల్చర్? అందరితో కలిసి పనిచేయడం అనమాట. సో అట్లా. సో ఇఫ్ సంబడి ఆస్క్ యూ వాట్ ఈస్ డెవాప్స్, ఇట్స్ ఏ కల్చర్ అని చెప్పండి సింపుల్. అది ఒక టూల్ కాదు, టెక్నాలజీ కాదు, ఫ్రేమ్వర్క్ కూడా కాదండి. సరే బాగానే ఉంది. ఇప్పుడు మీరు డెవాప్స్ అంటే ఒక కల్చర్ అన్నారు కదా, ఇక్కడ నా క్వశ్చన్ ఏంటి అంటే డెవాప్స్ లోగో చూస్తున్నట్లయితే ఇక్కడ మీకు ఏముంది? ఇన్ఫైనైట్ లోగో ఉంది. సో ఎవరికన్నా ఇక్కడ డెవాప్స్ కి ఇన్ఫైనైట్ లోగో ఎందుకు వచ్చిందో క్లారిటీ ఉందా అండి? అంటే మీకు ఐడియా ఉంటే చెప్పొచ్చు, లేకపోతే నేను చెప్తాను. ఇక్కడ ఈ డెవాప్స్ కి ఇన్ఫైనైట్ లోగో ఎందుకు వచ్చింది, అది రీజన్, అది క్వశ్చన్ అనమాట. కంటిన్యూటీ, ఎస్ కరెక్టే. ఏంటా కంటిన్యూటీ? ఇట్స్ ఏ నెవర్ ఎండింగ్ ప్రాసెస్, అది కూడా కరెక్టే. ఇక్కడ అందరూ నెవర్ ఎండింగ్ ప్రాసెస్ అంటున్నారు, కరెక్ట్. అసలు ప్రాసెస్ అంటే ఏంటి, నెవర్ ఎండింగ్ అంటే ఏంటి, అది తెలుసుకోవాలి. చెప్తాను సింపుల్గా, 1 minute చెప్తాను చూడండి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇట్స్ ఇప్పుడు నేను వాట్సాప్ అని ఒక అప్లికేషన్ తీసుకున్నానండి ఇనీషియల్గా. సింపుల్గా చెప్తాను మీకు. వాట్సాప్ అని ఒక అప్లికేషన్ తీసుకున్నప్పుడు నేను ఏం చేస్తాను, ఇక్కడ వర్షన్ నెంబర్ 1లో ఓన్లీ మెసేజెస్ మాత్రమే ఇస్తాను సర్వీస్కి. సో అయితే ఇప్పుడు నాకు ఈ వర్షన్ రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేయాలి, ప్లాన్ అంటే ఆ వర్షన్కి కోడ్, బిల్డ్, టెస్ట్, రిలీజ్, డిప్లాయ్, ఆపరేట్, మానిటర్. సో ఇట్లా నాకేంటి అంటే కొన్ని స్టేజెస్ ఉన్నాయన్నమాట. సో ఎప్పుడైతే నాకు నా క్లయింట్ వర్షన్ నెంబర్ 1తో వర్క్ చేయమన్నాడో, ఇప్పుడు చూడండి ఇక్కడ నుంచి మీకు మెయిన్ థింగ్ వస్తుంది. సో ఇప్పుడు ఆ వర్షన్ మనకి మనం ఏం చేయాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లయింట్ దగ్గర నుంచి రిక్వైర్మెంట్ తీసుకోవాలి. ఇక్కడ నుంచి రిక్వైర్మెంట్ తీసుకోవాలన్నమాట. సో ఇక్కడ మనం ప్లాన్ చేయాలి, దీన్ని కోడ్ చేయాలి, దీన్ని బిల్డ్ చేయాలి, టెస్ట్, రిలీజ్,
డిప్లాయ్, ఆపరేట్, మానిటర్. అయిపోయింది వర్షన్ 1. అయితే వర్షన్ 1 వచ్చిన 4 monthsకి లేక 6 monthsకి వర్షన్ నెంబర్ 2లో అరే బాబు ఇందాక లాస్ట్ వర్షన్లో ఓన్లీ మెసేజ్ మాత్రమే ఇచ్చావు కదా, సో యూజర్లకి బోర్ కొట్టింది ఒక్క సర్వీసే ఉంటే. ఈసారి నువ్వు మెసేజ్తో పాటు ఓకే ఇమేజెస్ను కూడా పంపించే ఒక ఆప్షన్ ఇవ్వు అని చెప్పి అంటాడు అనమాట. అంటే మళ్ళీ కొత్త సర్వీస్ వచ్చింది. ఎప్పుడైతే నాకు కొత్త సర్వీస్ వస్తుందో మళ్ళీ ఏం చేయాలి నేను కొత్త సర్వీస్కి సింపుల్గా ప్లాన్, కోడ్, బిల్, టెస్ట్, రిలీజ్, డిప్లాయ్, ఆపరేట్, మానిటర్. అయిపోయింది, ఒక లూప్ అయిపోయింది. మళ్ళీ వర్షన్ నెంబర్ 3కి ఏమంటాడు ఆఫ్టర్ 6 months తర్వాత యూజర్లకి మళ్ళా బోర్ కొడుతుంది, వాడికి మెసేజెస్ ఇమేజెస్తో పాటు వర్షన్ నెంబర్ 3లో కొత్త అప్డేట్ ఇవి ఏంటవి ఈసారి మెసేజెస్తో పాటు ఇమేజెస్తో పాటు అండ్ నెక్స్ట్ ఇక్కడ వాడికి వీడియో కాల్ ఆప్షన్ కూడా ఇవ్వని చెప్తున్నాడు అనమాట. మళ్ళీ ఇప్పుడు కొత్త సర్వీస్ వచ్చింది, మళ్ళీ ఇప్పుడు కొత్తగా సర్వీస్ వచ్చినప్పుడు మళ్ళీ దానికి మనం ఏం చేయాలి సేమ్ లుక్ కంటిన్యూ అవుతుంది. మళ్ళీ ఇక్కడ నేను ప్లాన్ చూసుకోవాలి, ప్లాన్, కోడ్, బిల్, టెస్ట్, రిలీజ్, డిప్లాయ్, ఆపరేట్ అండ్ ఫైనల్లీ మానిటర్ అనమాట. మరి ఇప్పుడు మీరు చెప్పండి ఒక కొత్త సర్వీస్ రాగానే మళ్ళీ ఈ ప్రాసెస్ ఏవైతుంది ఇదంతా రిపీట్ అవుతుందో లేదండి ఇక్కడ నాకు లూప్డ్ ఫార్మాట్లో. సో రిపీట్ అవుతుందా లేదా? సో అది మ్యాటర్ అనమాట. ఇట్లా ఎప్పుడైతే అప్లికేషన్స్ అనేవి కొత్త ఫీచర్ని ఇంట్రడ్యూస్ చేస్తాయో సో మళ్ళా ప్లాన్ దగ్గర నుంచి మానిటరింగ్ వరకు అంతా రిపీట్ అవుతూ ఉంటుంది అనమాట. సో అప్లికేషన్స్ అనేవి ఎప్పటికీ అప్డేట్స్ ఆపవు. మీరు చూసుకున్నట్టయితే 10 ఏళ్ల క్రితం వాట్సాప్కి ఇవాళ వాట్సాప్కి చాలా తేడా ఉన్నాయి. మళ్ళీ నెక్స్ట్ వచ్చే 10 ఏళ్ళకి ఇంకా కొన్ని కొత్త ఫీచర్స్ వస్తాయి అనమాట. సో అప్లికేషన్స్ అప్డేట్ ఇవ్వడం ఆపవు కాబట్టి డెవాప్స్ అనే ప్రాసెస్ ఏవైతే ఉందో అది కూడా ఎప్పటికీ ఆగదనమాట. సో అందుకే దానికి ఇన్ఫినిట్ అనే ఒక లోగోతో డిఫైన్ చేశారు. సో ఇప్పుడు డెవాప్స్కి ఇన్ఫినిట్ లోగో ఎందుకు వచ్చింది అనేది క్లారిటీ వచ్చిందని మీ అందరికి కెన్ యూ కన్ఫర్మ్ ఇన్ చాట్ బాక్స్? ఓకే ఓకే ఫైన్. సరే ఇంతవరకు బాగానే ఉంది. నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే ఇప్పుడు మీరు డెవాప్స్ గురించి చెప్తున్నారు కదా, సరే డెవాప్స్ కంటే ముందు మార్కెట్లో చాలా 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 డిఫరెంట్ మోడల్స్ ఉండేవి. అసలు మోడల్స్ ఏంటి, అసలు అవి ఏం చేసేవి అని చెప్తాను. గుర్తుంచుకోండి డెవాప్స్ అనేది ఒక ప్రాసెస్ అనుకోండి మీరు, అంటే ఒక వర్క్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలనేది డెవాప్స్ చెప్తుంది అనమాట. సో ఇక్కడ మనకి మార్కెట్లో డెవాప్స్ కంటే ముందు ఉన్న ఫస్ట్ మోడల్ ఏంటంటే వాటర్ఫాల్ మోడల్. దీన్ని వాటర్ఫాల్ మోడల్ అనుకోవచ్చు, వాటర్ఫాల్ మెథడాలజీ అనుకోవచ్చు అనమాట. ఈ వాటర్ఫాల్ మోడల్ని మనం క్లాసిక్ మోడల్ అనే పేరుతో పిలుస్తాం. మళ్ళీ చెప్తున్నా, దీన్ని వాటర్ఫాల్ మెథడాలజీ అనుకోవచ్చు ఆర్ దీన్ని వాటర్ఫాల్ మోడల్ అనుకోవచ్చు. సో ఇక్కడ ఏంటి అంటే మనకి ఒక వర్క్ని స్టెప్ బై స్టెప్గా ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇట్స్ ఇప్పుడు నాకు ఒక అప్లికేషన్ కావాలండి, అందుకు ఫస్ట్ ఇక్కడ నేను రిక్వైర్మెంట్ గ్యాదర్ చేసుకుంటా, డిజైనింగ్ చేసుకుంటా, ఇంప్లిమెంటేషన్ చేసుకుంటా, వెరిఫికేషన్ చేసుకుంటా, మెయింటెనెన్స్ అనమాట. గుర్తుంచుకోండి ఇక్కడ మీకు ఇందాక చెప్పిన HDLC ఆర్ డెవాప్స్ ఉన్న స్టేజెస్ అండ్ ఇక్కడ ఉన్న స్టేజెస్ రెండు డిఫరెన్స్, కానీ పని ఒకటి, పేర్లు మాత్రం మారుతున్నాయి స్టేజెస్కి. సో ఇప్పుడు వాటర్ఫాల్లో ఏంటి అంటే నేను ఒక అప్లికేషన్ని డిప్లాయ్ చేయాలంటే రిక్వైర్మెంట్ తెచ్చుకోవాలా, డిజైన్ చేసుకోవాలా, ఇంప్లిమెంటేషన్ చేసుకోవాలా, వెరిఫికేషన్ చేసుకోవాలా, ఫైనల్లీ మెయింటెనెన్స్ చేయాలన్నమాట. సో ఇక్కడున్న ఒక దరిద్రమైన డిసడ్వాంటేజ్ ఏంటి అంటే ఇక్కడ మీరు స్టెప్ బై స్టెప్ అంటే స్టెప్ నెంబర్ 1 అయినాకే 2కి, 2 అయినాకే 3కి, 3 అయినాకే 4కి రావాలన్నమాట. ఎందుకంటే వాటర్ఫాల్ మనకి ఇప్పుడు పైనుంచి కిందకి ఒక సీక్వెన్స్లో వస్తుంది కదా, ఇట్లానే ఈ మోడల్లో ఒక వర్క్ డిజైనింగ్ అయిపోయినాక ఇంప్లిమెంటేషన్ అయిపోయినాక వెరిఫికేషన్కి అలా రావాలన్నమాట. అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటి అంటే మీరు పొరపాటున ఇంప్లిమెంటేషన్ తప్పు చేశారనుకోండి, మీరు మళ్ళీ బ్యాక్కి వెళ్ళలేరు, ముందులకు మాత్రమే రాగలరు. ఇక్కడ చూడండి క్లియర్గా రాశాను ఏమని, వీ కెన్ వర్క్ ఆన్ ఓన్లీ 1 step ఎట్ ఎ టైం. అంటే ఒకసారి ఒక స్టెప్ మీద మాత్రమే వర్క్ చేయగలం. పొరపాటున ఏదైనా ఒక స్టెప్ తేడా పడింది అనుకోండి మనం వెనక్కి వెళ్ళలేం, టైం మొత్తం వేస్ట్ అయిపోతుంది. సరే ఇప్పుడు వాటర్ ఫాల్లో కనుక మనం ఒక ప్రాజెక్ట్ని చేస్తే ఏమవుతుంది చూడండి ఇక్కడ. సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక అప్లికేషన్ డిజైన్ చేయాలి, అప్లికేషన్ పేటిఎం అనుకోండి. సో ఇక్కడ టూ పీపుల్ ఉంటారు, ఒక డెవలపర్స్ ఇంకొక టెస్టర్. డెవలపర్ ఏమంటాడు, నేను కోడ్ రాస్తా అంటాడు. సో కోడ్ రాసినప్పుడు మనోడు ఫస్ట్ మంత్ ఏమో సినిమా టికెట్స్ కోడ్ రాస్తాడు, సెకండ్ మంత్ ఫ్లైట్ టికెట్స్, థర్డ్ మంత్ మెట్రో సర్వీస్ కోడ్, ఫోర్త్ మంత్ DTH సర్వీస్ కోడ్ అనమాట. ఇట్లా నాకు 4 సర్వీసులు ఉన్నాయి, ఏ సర్వీస్కి ఆ సర్వీస్ సపరేట్ కోడ్ రాస్తాడు అనమాట. ఎన్ని మంత్స్, 4 months పడుతుంది. మరి ఇప్పుడు మీకు ఇందాక చెప్పిన విధంగా ఈ వాటర్ఫాల్ మోడల్లో ఏంటి, మనం ఒకేసారి ఒక స్టెప్ మీద మాత్రమే వర్క్ చేయగలం. అండ్ ఇక్కడ స్టెప్ బై స్టెప్ ఎగ్జిక్యూషన్ ఉంటుంది. అంటే డెవలపర్లు ఎప్పుడైతే ఇక్కడ కోడ్ రాస్తాడో టెస్టర్లకు ఖాళీగా ఉండాలి. ఇక్కడ చూడండి స్టెప్ నెంబర్ 3 ఇంప్లిమెంటేషన్ అంటే ఏంటి, కోడ్ రాయడం.
సో ఇంప్లిమెంటేషన్ అయిపోయినాకే వెరిఫికేషన్కి రాగలం. సో ఇట్లా డెవలపర్ నాకు ఫస్ట్ 4 months కోడ్ రాస్తాడు అనమాట. ఆ కోడ్ రాయటం అయిపోయినాకే నెక్స్ట్ మనోడు ఏం చేస్తాడు, టెస్టింగ్ పంపించాలి. మరి ఇప్పుడు ఈ 4 నెలలు మన టెస్టర్ ఎవరైతే ఉంటారో ఈ పెద్ద మనిషి, ఈయన సింపుల్ గా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు అనమాట. నాకు వర్క్ లేదు, మనోడు కష్టపడుతున్న డెవలపర్, ఆడు కోడ్ రాయనివ్వండి, కోడ్ రాస్తాడు, నీ పని చేస్తాను, మనోడు చిల్ అవుతూ ఉంటాడు. మరి ఇప్పుడు మీరు చెప్పండి, 4 months మనోడు చిల్ అయిపోయినాక 4th month లో మనోడి దగ్గర కోడ్ వచ్చింది. ఎవరి దగ్గరికి? టెస్టర్ దగ్గరికి. ఎప్పుడైతే మనోడు టెస్ట్ చేస్తున్నాడో కొన్ని వందల బగ్స్ ఉన్నాయి అనమాట. అంటే మన డెవలపర్ రాసిన కోడ్లో. ఇప్పుడు మనోడికి ఇంకా బుర్ర చెర్రెత్తిపోయింది. మనోడు ఏమన్నాడు, డెవలపర్ని పిలిచి, అసలు నువ్వు ఏం రాసావో నీకు అర్థమవుతుందా? అందులో ఉన్న కోడ్ కరెక్ట్ కంటే ఎర్రర్స్ ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు నువ్వు ఏం చేసాక నీ బగ్స్ ఫిక్స్ చేయాలని చెప్పి ఎవరు, టెస్టర్ డెవలపర్కి చెప్తాడు. కానీ మన డెవలపర్ ఏమంటాడు, బాసు ఆల్రెడీ నేను 4 months ఆఫ్ టైము కోడ్ రాయడం కోసం పెట్టాను, మళ్ళీ ఇప్పుడు నేను కోడ్ని ఫిక్స్ చేయాలంటే మళ్ళీ నాకు 4 months ఆఫ్ టైం కావాలంటాడు. మరి ఇప్పుడు మీరు చెప్పండి, ఇప్పుడు ఈ మోడల్ని కనుక మనం తీసుకున్నట్లయితే డెవలపర్ పూర్తిగా 4 months ఆఫ్ టైంని వేస్ట్ చేశాడు. ఇక్కడ మనం ముందలకు పోవడం తప్పితే వెనక్కి రావడం ఉండదు. సో ఇప్పుడు వీళ్ళిద్దరు ఇట్లా మాట్లాడుకుంటూ ఉండగా అల్టిమేట్గా ఏంటి, క్లయింట్ వస్తాడు అనమాట పిక్చర్లోకి. క్లయింట్ వచ్చి ఏమంటాడు, మీరిద్దరు దొబ్బైన అంటాడు సింపుల్గా. అంటే మిమ్మల్ని ఫైర్ చేసాం మేము, వెళ్ళిపోండి అని చెప్పేసి. ఎందుకంటే మీకు నేను 4 months ఆఫ్ టైం ఇచ్చాను, 4 months ఆఫ్ టైం ఇచ్చి మీకు ఒక 100 కోట్లు ఇచ్చాను మీకు ప్రాజెక్ట్ రెడీ చేయమని. కానీ మీరేంటి 4 months ఆఫ్ టైం తీసుకొని నాకు ఇంతవరకు అవుట్పుట్ చూపించలా అని చెప్పి అన్నాడు అనమాట. సో ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద డేకి ఏంటి అంటే, క్లయింట్ వచ్చి ఇద్దరిని ఫైర్ చేయగానే అల్టిమేట్గా వీళ్ళేంటి, ఇప్పుడు కంపెనీ వదిలిపెట్టి వెళ్ళిపోవాలన్నమాట. సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 1 ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు ఎందుకు ఫైర్ చేయాల్సి వచ్చిందంటే, వీళ్ళు వాడిన మోడల్ ఏవైతే ఉందో ఆ మోడల్ తప్పు. లైక్ వాటర్ ఫాల్ మోడల్. ఈ మోడల్లో ఏంటి, ఏదైనా ఒక స్టెప్ మనం తప్పు చేస్తే దాన్ని మనం ముందులకు వెళ్ళగలమే కానీ వెనక్కి రాలేమని క్లియర్గా చెప్పాను. ఇక్కడ మీరు చూడండి, ఈ వాటర్ ఫాల్ మోడల్లో ఇంప్లిమెంటేషన్ నుంచి వెరిఫికేషన్ రావాలి. ఇక్కడ ఇంప్లిమెంటేషన్ తప్పు వచ్చింది అనుకోండి, మనం వెనక్కి వెళ్ళలేమన్నమాట. సో దానివల్ల ఏమైందంటే, మనోడు డెవలపర్ ఒక చిన్న తప్పు చేయటం వల్ల ఆ ఇంపాక్ట్ ప్రాజెక్ట్ మొత్తం మీద పడి ప్రాజెక్ట్ అంతా కొలాప్స్ అయిపోయింది అనమాట. ఇక్కడ మీకు క్లియర్గా చెప్పాను. ఏమని చెప్పాను ఇక్కడ చూడండి, ఆ మోడల్ ఎందుకు ఫెయిల్ అయిందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ కెనాట్ గో బ్యాక్ టు ఏ స్టెప్. అంటే ఏదైనా ఒక స్టెప్ రాంగ్ ఉందనుకోండి, మనం బ్యాక్కి వెళ్ళలేం. మరి ఇప్పుడు బ్యాక్కి వెళ్ళినప్పుడు మనకి టైం వేస్ట్ అయ్యేది కదా. ఆటోమేటిక్గా టైం వేస్ట్ అయినప్పుడు మనకి రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. అండ్ రిక్వైర్మెంట్ మారే కొద్దీ ప్రాజెక్ట్ ఇంకా 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 ఎక్కువ మనకి కాంప్లెక్స్గా అవుతుంది అనమాట. మరి ఇప్పుడు మీరు చెప్పండి, వాటర్ ఫాల్ మోడల్ ఏవైతే ఉందో ఆ మోడల్ని మనం వాడటం వల్ల మనకి అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ ఉన్నాయి ఎక్కువ. యూ కెన్ టెల్ అండి. సో ఈ వాటర్ ఫాల్ మోడల్ వల్ల మనకి ఏమున్నాయి, అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ఎక్కువ ఉన్నాయా? ఎస్, డిసడ్వాంటేజెస్ ఎక్కువ ఉన్నాయి. మరి ఇప్పుడు మీరే చెప్పండి, ఇన్ని డిసడ్వాంటేజెస్ ఉండటం వల్ల మనం ఈ మోడల్ని వాడతామా రియల్ టైం అంటే వాడము. ఎందుకంటే పొరపాటున రేపు క్లయింట్ వచ్చి రేపన్న రోజున నాకు అప్లికేషన్లో కొత్త ఫీచర్ యాడ్ చేయాలంటే మళ్ళీ మొత్తం ఫస్ట్ దగ్గర నుంచి చేసుకొని రావాలి. సో కాబట్టి ఈ మోడల్ ఫెయిల్ అయింది అనమాట. సో ఇప్పుడు వాటర్ ఫాల్ మోడల్ అంటే ఏంటి, అందులో డిసడ్వాంటేజెస్ ఏంటో క్లారిటీ వచ్చింది మీ అందరికీ ఇంతవరకు? కెన్ యూ ప్లీజ్ కన్ఫర్మ్ ఇన్ చాట్ బాక్స్ అండి. ఇంతవరకు క్లియర్ అందరికి? యా. సో నేను నెక్స్ట్ దానికి వెళ్లే ముందు ఒకసారి మిమ్మల్ని అందరిని అన్మ్యూట్ చేస్తున్నా, మీకు ఏమైనా డౌట్ ఉంటే మాత్రమే మాట్లాడండి. యా, అన్మ్యూట్ ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగిందండి మీకు. సో ఇప్పటి వరకు చెప్పిన దాంట్లో ఏమైనా క్వరీ ఉందా మీకు? ఏం లేకపోతే ముందరకు వెళ్దాం. ఒకవేళ ఏమైనా ఉంటే ఇక్కడ అడగండి. ఒకవేళ ఏం లేకపోతే ఇట్స్ క్లియర్ సార్ అని చెప్పండి. మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఉంది, యూ కెన్ టెల్. క్లియర్. ఓకే 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 ఫైన్. సో ఇంతవరకు క్లియర్ కాబట్టి నెక్స్ట్ టాపిక్ వెళ్తున్నాను అనమాట. సో మళ్ళీ అన్మ్యూట్ చేస్తున్నా అండి, మళ్ళీ నెక్స్ట్ మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తాను. గివ్ మీ ఫ్యూ సెకండ్స్. సో ఇప్పుడు వాటర్ ఫాల్ మోడల్ ఫెయిల్ అయినాక మార్కెట్లోకి ఇంకో మోడల్ వచ్చింది, దాన్ని ఎజైల్ మోడల్ అనే పేరుతో పిలుస్తాం అనమాట. ఈ ఎజైల్లో ఏమవుతుందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎజైల్ అంటే మీనింగ్ తెలుసుకోవాలి. ఎజైల్ అంటే త్వరగా, క్విక్ అనమాట. మళ్ళీ క్లయింట్ ఉంటాడు, క్లయింట్కి ఒక అప్లికేషన్ క్రియేట్ చేయాలి. అప్లికేషన్ కావాల్సిన ఇన్పుట్ ఏవైతుందో మన మేనేజర్కి ఇస్తాడు అనమాట. అయితే ఇప్పుడు మేనేజర్ ఏం చేస్తాడంటే, మన టీంకి ఒక ఇన్పుట్ ఇస్తాడు. మనకు ఒక క్లయింట్ వచ్చాడు, అడిగి ఒక అప్లికేషన్ కావాలి. అప్లికేషన్ డిజైనింగ్కి 2 months పడుతుంది, అప్లికేషన్ డెవలప్ చేయాలంటే 10 months పడుతుంది, అండ్ అప్లికేషన్ టెస్టింగ్ అంటే 2 months పడుతుంది అని చెప్పేసి మనోడు ఒక బ్లూ ప్రింట్ ఇస్తాడు అనమాట. ఓకే, ఈ బ్లూ ప్రింట్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళా సేమ్ ఇందాక మనకి ఎవరైతే డెవలపర్ టెస్టర్ ఉన్నాడో మళ్ళీ వాళ్ళిద్దరు వస్తారు టీంలోకి. వాళ్ళిద్దరు ఏం చేస్తారంటే, అరే బాసు అలా కాదు, ఈసారి మనకి ఏంటి అంటే లాస్ట్ టైం వాటర్ ఫాల్ మోడల్ వాడాం కదా,
ఆ వాటర్ ఫాల్ మోడల్ వాడటం వల్ల మనకు చాలా లిమిటేషన్స్ వచ్చాయి. ఈసారి మనం వాటర్ ఫాల్ మోడల్ వద్దు, ఎజైల్ మోడల్ వాడదామని చెప్పి అంటాడు. ఎజైల్ అంటే ఏంటి? సింపుల్. మనకున్న ప్రాజెక్ట్ ఏవైతే ఉందో ఆ ప్రాజెక్ట్ మొత్తంగా ఒకేసారి ఫినిష్ చేయాలంటే కష్టం అవుతుంది. కాబట్టి ప్రాజెక్ట్ని చిన్న చిన్న పార్ట్లుగా డివైడ్ చేస్తాం. ఎలా? ఇప్పుడు 4 సర్వీసులు ఉన్నాయనుకోండి, వాటర్ ఫాల్ మోడల్లో 4కి కోడ్ ఒకేసారి రాసాం. బట్ ఇక్కడ అలా కాదు, ఫస్ట్ మంత్లో మూవీ సర్వీస్ కోడ్ ఒకటే రాస్తాం. ఓకే, సెకండ్ మంత్లో ట్రైన్ సర్వీస్ కోడ్ ఒకటే రాస్తాం. ఇట్లా ఏంటి అంటే ప్రాజెక్ట్ని బిట్స్ అండ్ పీసెస్గా డౌన్ చేస్తాం అనమాట. సో ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటి అంటే అలా చిన్న చిన్న పార్ట్లుగా చేయడం వల్ల వాటర్ ఫాల్లో డెవలపింగ్ అయిపోయినాక టెస్టింగ్ చేయాలి. కానీ ఇక్కడ అలా కాదు, డెవలపింగ్తో పాటు టెస్టింగ్ రెండు సేమ్ టైంలో చేయొచ్చు. అంటే ఎట్లా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎట్సే నాకు ఫస్ట్ మంత్లో మూవీ సర్వీస్ కోడ్ ఉంది. ఇప్పుడు డెవలపర్ ఏం చేస్తాడు? మూవీ సర్వీస్ కోడ్ రాస్తాడు. ఎవరు? డెవలపర్. టెస్టర్ ఏం చేస్తాడు? ఆ సర్వీస్ కోడ్ టెస్ట్ చేస్తాడు అనమాట. ఫస్ట్ మంత్లో మూవీస్ కోడ్ అయిపోతుంది, దాని టెస్టింగ్ కూడా జరుగుతుంది. ఆ మూవీస్ కోడ్ ఏవైతే ఉందో ఆ సర్వీస్ మన క్లయింట్కి చూపిస్తాడు. ఆటోమేటిక్గా క్లయింట్ ఖుషి అవుతాడు. సో దీనివల్ల ఏమవుతుందంటే ఇట్లా ప్రాజెక్ట్ని బిట్స్ అండ్ పీసెస్గా చేయడం వల్ల కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఇంప్రూవ్ అవుతుంది. ఎందుకంటే ఫస్ట్ వాటర్ ఫాల్ మోడల్లో 4 months తర్వాత మనకి ఎటువంటి అవుట్పుట్ రాలా. కానీ ఇక్కడ చూడండి మీరు, ఫస్ట్ మంత్లో నువ్వు కోడ్ రాయ్, నేను టెస్ట్ చేస్తా అని చెప్పి మూవీ సర్వీస్ కోడింగ్ టెస్టింగ్ అయిపోయి క్లయింట్కి చూపిస్తాడు. సెకండ్ మంత్లో ఏం చేస్తాడు? డెవలపర్ ఫ్లైట్ సర్వీస్కి కోడ్ రాస్తాడు, టెస్టర్ దాన్ని టెస్ట్ చేస్తాడు, అది క్లయింట్కి చూపిస్తాడు. మళ్ళీ థర్డ్ మంత్లో ఏమవుతుంది? థర్డ్ మంత్లో ట్రైన్ సర్వీస్కి కోడ్ రాస్తాడు, క్లయింట్ సర్వీస్కి టెస్టింగ్ చేస్తారు, అది క్లయింట్కి చూపిస్తారు, క్లయింట్ ఖుషి. అండ్ లాస్ట్గా 4th మంత్లో డిటిహెచ్ కూడా కోడ్ రాసి టెస్ట్ చేసి క్లయింట్కి చూపిస్తాడు. మరి ఇప్పుడు చూడండి, వాటర్ ఫాల్ మోడల్లో ఫస్ట్ 4 monthsలో మనకి ఎటువంటి అవుట్పుట్ రాలా. కానీ ఇక్కడ ఫస్ట్ మంత్లో ఫస్ట్ సర్వీస్, సెకండ్ మంత్లో సెకండ్ సర్వీస్, అట్లా చూసుకుంటే ప్రతి మంత్కి ఒక సర్వీస్ని క్రియేట్ చేసి అది క్లయింట్కి చూపిస్తున్నారు. మరి ఇప్పుడు మీరు చెప్పండి, వాటర్ ఫాల్లో 1 by 1 ప్రాక్టీస్ అయ్యాం మనం. ఎట్లా? డెవలప్మెంట్ అయినాకే టెస్టింగ్. బట్ ఎజైల్లో డెవలప్మెంట్ టెస్టింగ్ రెండు చేయడం వల్ల ప్యారల్గా నాకు కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఇంప్రూవ్ అవుతుందా లేదా అండి? ఖచ్చితంగా అవుతుంది. సో ఎండ్ ఆఫ్ ద డేకి ఏంటంటే కస్టమర్కి ఇలా మనం చూపించినప్పుడు, సార్ ఇట్లా మేము ఈ మంత్లో ఈ సర్వీస్ మీద వర్క్ చేస్తామని చెప్పి, కానీ కస్టమర్ ఏమంటాడు? ఖచ్చితంగా హ్యాపీ అవుతాడు, ఈ ఇంప్రెస్. ఎందుకంటే వాటర్ ఫాల్ మోడల్ వాడి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నాకు ఏం చూపించాల 4 months తర్వాత, కానీ ఎజైల్ మోడల్ వాడి మీరు నాకు ప్రతి మంత్కి ఒక సర్వీస్ చూపిస్తున్నారు కాబట్టి నేను కొంచెం సాటిస్ఫై అని చెప్పి ఇంప్రెస్ అవుతాడు. సో ఇది మనకి డిఫరెన్స్ అనమాట. వాటర్ ఫాల్ మోడల్లో ఒక్కొక్క స్టెప్ ఫాలో అవటం వల్ల మనకు టైం వేస్ట్ అవుతుంది అండ్ చాలా చాలా కాన్సిక్వెన్స్ వస్తుంది. కానీ ఎజైల్లో ఏంటి అంటే మనం ఒక్కొక్క స్టెప్ కాకుండా 2 స్టెప్లు ఒకేసారి ఫాలో అవుతాం, డెవలపింగ్ టెస్టింగ్ ప్యారల్గా. మరి ఇప్పుడు మీరు చెప్పండి, వాటర్ ఫాల్ అండ్ ఎజైల్ 2 మోడల్స్ మీ చేతిలో పెడితే మీరేం సెలెక్ట్ చేసుకుంటారు? ఎజైలా వాటర్ ఫాలా? అందరూ చెప్పాలండి, ఎజైలా వాటర్ ఫాలా? సో ఖచ్చితంగా అందరు ఎజైల్ తీసుకుంటారనమాట. ఎందుకంటే ఎజైల్లో మనకి చాలా 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 అడ్వాంటేజెస్ అని వెన్ కంపేర్ విత్ వాటర్ ఫాల్ మోడల్. ఓకే, సరే ఇదంతా బాగానే ఉంది. ఇప్పుడు ఎజైల్లో మనకి ఏంటి అంటే కస్టమర్కి చూపిస్తున్నారు, బాగానే ఉంది. బట్ మనకి ప్రొడక్ట్ అనేది ఎండ్ ఆఫ్ ద డేకి కస్టమర్కి కాదు కదా పోవాల్సింది, యూజర్కి పోవాలి. అండ్ ఇక్కడ ఎజైల్లో ఏంటి అంటే కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి అనమాట. అదేంటి అంటే ఎజైల్లో ఇంకా డిఫరెంట్ టీమ్సే వర్క్ చేస్తుంది అండ్ ప్రాసెస్ కొంచెం స్లోగా ఉంటుంది అనమాట. ఓకే, అంటే 2 యాక్టివిటీస్ ఒకేసారి జరిగినా కానీ ప్రాసెస్ కొంచెం డిలే ఉంటుంది. సో అందుకు ఎజైల్లో ఉన్న ప్రాసెస్ ఏవైతుందో దాన్ని స్పీడ్ చేయాలంటే ఒక ప్రాసెస్ని కనిపెట్టారు, దాన్ని డెవాప్స్ అంటాం అనమాట. సో ఇక్కడ మన క్లయింట్కి ఒక డౌట్ వస్తుంది, మీరు అంతా బాగానే చేస్తున్నారులే కానీ డిప్లాయ్మెంట్ ఎక్కడ? అంటే ఇప్పుడు మీరు చేసిన సర్వీసులు ఏవైతే అవి నాకు చూపిస్తారు, ఎండ్ ఆఫ్ ద డేకి అది నాకు కాదు యూజర్ కదా బాగుందని చెప్పేసి క్లయింట్ అడుగుతాడు. మరి ఇప్పుడు ఆ ఏవైతే ప్రాసెస్ అనేది యూజర్కి పోవాలో అది చేయాలంటే మనకు డిప్లాయ్మెంట్ కావాలి. మీకు ఇందాక చెప్పాడు, డిప్లాయ్మెంట్ అంటే ఏంటి? డెవలపర్ రాసిన కోడ్ని మన సర్వర్లో పెట్టమే డిప్లాయ్మెంట్ అంటాం అనమాట. సో మరి ఇప్పుడు అది పెట్టాలంటే ఒక పర్సన్ కావాలి. ఆ పర్సన్ ఎవరు? డెవాప్స్ ఇంజనీర్. సో ఇప్పుడు అందరూ డెవాప్స్ వాళ్ళ కోసం చూస్తారనమాట, ఎవరు డిప్లాయ్ చేయాలని. సో ఎండ్ ఆఫ్ ద డేకి ఏంటి అంటే మనకు అప్లికేషన్ డెవలపర్ కోడ్ రాసినా, టెస్టర్ టెస్ట్ చేసినా, ఎవరు ఏ పని చేసినా దాన్ని డిప్లాయ్ చేయాలంటే డెవాప్స్ వాళ్ళే కావాలన్నమాట. మరి ఇప్పుడు ఈ డెవాప్స్ వాళ్ళు ఏం చేస్తారు? అప్లికేషన్ ఏవైతే ఉందో దాన్ని ప్రాపర్గా మనకి డిప్లాయ్ చేస్తారనమాట. సో ఇక్కడ చూడండి, అసలు ఇప్పుడు డెవాప్స్ అంటే ఏంటో చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ డెవాప్స్ అనేది మనకి మార్కెట్లో 2008లో వచ్చింది అనమాట. ఇది మీకు అవసరం లేదు బేసికల్ టాపిక్, బట్ ఒక క్లారిటీ కోసం చెప్తున్నా. అయితే ఇది ఒరిజినల్గా 2 పీపుల్ మధ్యలో డిస్కషన్ అనమాట. ఎవరు? ఆండ్రూ క్లే అండ్ ప్యాట్రిక్ డీవియస్. సో వీళ్ళు ఏంటి అంటే వాటర్ ఫాల్ ఎజైల్లో చాలా లూప్ హోల్స్ ఉన్నాయి కదా, సో ఇందుకు ఏమన్నా మనం లూప్ హోల్స్ని పూర్తి చేసి ఏమైనా కొత్తగా ఏమైనా చేయగలమని ఒక ఆలోచన వచ్చింది. వాళ్ళు ఏమనుకున్నారంటే
ఇప్పుడు డెవాప్స్ అంటే లైక్ డెవలప్మెంట్ ఆపరేషన్ టీమ్ సపరేట్గా ఉన్నాయి కదా, వాటిని కలిపేస్తే చాలా త్వరగా ఎఫిషియెంట్గా మన అప్లికేషన్ బిల్డ్ చేయొచ్చు నాకు వాళ్ళకి ఐడియా వచ్చింది. వాళ్ళకి వచ్చిన ఐడియా నార్మల్దే, కానీ 2009లో వాళ్ళ బెల్జియంలో ఒక సమ్మిట్ పెట్టారు, అంటే ఒక మీటింగ్ అనుకోండి. ఆ మీటింగ్లో డెవలప్మెంట్ టీమ్ని ఆపరేషన్ టీమ్ని కలిపితే మనం చాలా చాలా వండర్స్ చేయొచ్చు, అప్లికేషన్ చాలా త్వరగా రియలబుల్గా వస్తుంది మార్కెట్లోకి అని చెప్పేసి అని వాళ్ళు చెప్పారనమాట. సో వాళ్ళ మాటలైన కొన్ని కంపెనీస్ ఏం చేసినాయి అంటే, ఫస్ట్ కొంతమంది నమ్మల, కానీ కొన్ని నమ్మిన కంపెనీస్ ఏం చేసినాయి అంటే వాళ్ళు డెవాప్స్ అనే ఒక టర్మ్ని తీసుకొని డెవలప్మెంట్ ఆపరేషన్ టీమ్ని కలిపి ఒక అప్లికేషన్ బిల్డ్ చేశారు. అయితే 2014లో ఏంటి అంటే ఒక రిపోర్ట్ వచ్చింది. ఆ రిపోర్ట్ ఏంటి, వాటర్ ఫాల్ కి ఎజైల్ కి కంపేర్ చేస్తే డెవాప్స్ వల్ల మన అప్లికేషన్ స్పీడ్గా వస్తుంది మార్కెట్లోకి, మన కాస్ట్ తగ్గుతుంది, అండ్ మనం చాలా టైం కూడా సేవ్ చేసుకోవచ్చు అని చెప్పి ఒక పబ్లిష్ అయితే వచ్చింది అనమాట. అది నిజమే, ఆ పబ్లిష్మెంట్. సో అది చూసినాక ఏంటి అంటే అన్ని కంపెనీస్ అప్పటిదాకా వాటర్ ఫాల్ మోడల్, ఎజైల్ మోడల్ వాడిన ఏవైతే కంపెనీస్ ఉన్నాయో వెంటనే డెవాప్స్ స్విచ్ కొట్టినాయి అనమాట. ఎందుకు, ఆ పబ్లిష్మెంట్లో వాళ్ళు క్లియర్గా ప్రాక్టికల్గా చెప్పారు ఏమని, మేము మా కంపెనీలో వాటర్ ఫాల్ ఎజైల్ వాడినప్పుడు కంటే డెవాప్స్ వాడినప్పుడే మాకు అప్లికేషన్ త్వరగా వచ్చింది, కాస్ట్ తగ్గించుకున్నాం, వర్క్ ఎఫిషియన్సీ పెరిగింది, దాంతోపాటు అప్లికేషన్ కూడా చాలా సెక్యూర్ అండ్ రిలయబుల్గా వచ్చిందని చెప్పారనమాట. సో అది డెవాప్స్ ఆఫ్ హిస్టరీ. సో ఇప్పుడు ఫాదర్ ఆఫ్ డెవాప్స్ అని పిలవచ్చు అని ఎవరు ఉన్నారంటే అది ప్యాట్రిక్ డిబియోస్ అండి. అతను డెవాప్స్ యొక్క ఆరిజినేషన్కి అండ్ దాని యొక్క ఉనికిని తెలపడానికి చాలా 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 కష్టపడ్డాడు అనమాట. సో ఫాదర్ ఆఫ్ డెవాప్స్ అని ఎవరు చెప్పొచ్చు అంటే ప్యాట్రిక్ డిబియోస్. సో అట్లా సరే, ఇదంతా బాగానే ఉంది. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటి అంటే, డెవాప్స్లో చాలా టూల్స్ ఉంటాయి కదా, మరి ఇప్పుడు నాకు జాబ్ రావాలంటే ఎన్ని టూల్స్ నేర్చుకోవాలి? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ డెవాప్స్లో ఎన్ని టూల్స్ ఉన్నాయి, ఇది మీకు తెలియాల్సిన పాయింట్ అనమాట. డెవాప్స్లో ఎన్ని టూల్స్ ఉన్నాయని నాకే కదండి, ఎవ్వడికి తెలియదు, ఎందుకంటే రోజుకో కొత్త టూల్ వచ్చింది డెవాప్స్లోకి. సో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే డెవాప్స్లో ఎన్ని టూల్స్ ఉన్నాయని కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ డెవాప్స్లో ఈచ్ అండ్ ఎవ్రీ స్టేజ్ అంటే ప్లానింగ్, కోడింగ్, బిల్డింగ్, టెస్టింగ్, రిలీజ్, డిప్లాయ్, ఆపరేట్, మానిటర్, ఇట్లా ప్రతి ఒక్క స్టేజ్కి ఒక టూల్ నేర్చుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను డిప్లాయ్మెంట్ ఉందండి, నేను డిప్లాయ్మెంట్ డాకర్ ద్వారా చేయొచ్చు, కుబర్నెటిస్ ద్వారా చేయొచ్చు, యాన్సిబుల్ ద్వారా చేయొచ్చు. మానిటరింగ్ ఉంది, సో దీన్ని నేను స్ప్లంక్ ద్వారా చేయొచ్చు, ఈఎల్కే ద్వారా చేయొచ్చు, నాగియస్ ద్వారా చేయొచ్చు, అండ్ ఈవెన్ ప్రొమీథియస్, గ్రాఫా నుంచి కూడా చేయొచ్చు అనమాట. లేదా నాకు బ్యాంబూ ఉంది, ఓకే, సో ఇప్పుడు ఇంటిగ్రేషన్ చేయాలి, అది జెన్కిన్స్ ద్వారా చేయొచ్చు, బ్యాంబూ ద్వారా చేయొచ్చు, హడ్సన్ ద్వారా కూడా చేయొచ్చు అనమాట. సో ఇట్లా ఇట్లా మీరు చూసుకుంటా పోతే డెవాప్స్లో మనం ఏంటి అంటే ప్రతి ఒక్క స్టేజ్కి ఒక్క టూల్ మాత్రమే నేర్చుకోవాలి, అది మీరు అర్థం చేసుకోవాల్సిన మెయిన్ పాయింట్. అయితే సార్ ఇక్కడ నా క్వశ్చన్ ఏంటి అంటే, మరి ఇప్పుడు మన కోర్స్ ఉంది కదా, మన కోర్స్లో మనం ఎన్ని టూల్స్ నేర్చుకోబోతున్నాం, అది మీకు వచ్చే క్వశ్చన్ అనమాట. సో మీకు మన టూల్స్లో మన కోర్స్లో ఎన్ని టూల్స్ ఉన్నాయి అవన్నీ ఒక క్లారిటీ ఇస్తారనమాట. ఇక్కడ మీకు కనపడుతున్న లిస్ట్ ఆఫ్ టూల్స్ ఉన్నాయి కదా, సో ఇవన్నీ మనం మన కోర్సులో నేర్చుకుంటాం. ఇక్కడ మీరు చూస్తే టూల్ నెంబర్ 1 గిట్ దగ్గర నుంచి టూల్ నెంబర్ 25 డేటాడాగ్ వరకు, అంటే ఇక్కడ కొన్ని టూల్స్ లేవండి, వీటి నుండి రిమూవ్ చేయాలి, ఎందుకంటే ఈ 2 ఎక్స్ట్రా టూల్స్ అనమాట. సో ఈ 2 రిమూవ్ చేస్తే డేటాడాగ్ అండ్ స్ప్లంక్ ఏవైతే ఉన్నాయో మన కోర్సులో మొత్తం 23 నెంబర్ ఆఫ్ టూల్స్ అయితే నేర్చుకుంటున్నాం అనమాట. ఈ 2 ఏంటంటే మీకు ఆల్టర్నేట్ ఫర్ ప్రొమీథియస్, గ్రాఫా అనమాట. సో ఇక్కడ మీకు చూసిన టూల్స్ గిట్, గిట్హబ్, మావెన్, జెన్కిన్స్, యాన్సిబుల్, డాకర్, స్వామ్, పోర్టనర్, కుబర్నెటిస్, కేఆప్స్, KDGPT, కాస్ట్ ఏ, హెల్మ్, ఆర్గో సిటీ, టెరాఫార్మ్, హెచ్సిపి, టెరాఫార్మర్, సోనార్ క్యూబ్, నెక్సస్, జేఫ్రాగ్, ప్రొమీథియస్, గ్రాఫానా. సో ఇక్కడ ఉన్న 23 టూల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మీకు క్లాసులో చెప్తాం మేము. అండ్ దాంతోపాటు సరే మరి డెవాప్స్తో పాటు AWS కూడా ఉంది కదా, మీరు AWS నేర్చుకుంటారు, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క సర్వీస్ ఏవైతుందో మీరు అన్ని నేర్చుకుంటారు అనమాట. కాకపోతే ఇవన్నీ మీకు క్లియర్గా తెలియాలంటే ఒకసారి మన క్లౌడ్ కంప్యూటింగ్ ఇన్ తెలుగు ఈ వెబ్సైట్కి వెళ్ళినట్లయితే ఇక్కడ మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఏ టూల్స్ నేర్చుకున్నాం, ఏ కాన్సెప్ట్ నేర్చుకున్నాం అనేది ఇక్కడ క్లియర్గా రాస్తుంది అనమాట. ఒక్కసారి కనుక మీరు సిలబస్ కాపీని చూస్తే దీని ప్రకారం మీకు ఏంటంటే ఒక కంప్లీట్ అండర్స్టాండింగ్ వస్తుంది, మనం ఏ టూల్స్ నేర్చుకున్నాం, ఏ ప్రొడక్ట్స్ ఉన్నాయని చెప్పేసి అని. సో అది మ్యాటర్. సో నెక్స్ట్ ఇక్కడ ఏంటి అంటే, సరే టూల్స్ ఇవన్నీ బాగానే ఉన్నాయి, సర్వీస్ కూడా బాగానే ఉంది, ఇప్పుడు కొంతమంది సర్టిఫికేషన్స్ అడుగుతారనమాట. సో మన కోర్సులో జాయిన్ అవ్వటం వల్ల మీకు మేజర్గా మేము ఇచ్చే గ్యారంటీ ఏంటి అంటే AWS క్లౌడ్ ప్రాక్టీషనర్, AWS సొల్యూషన్ ఆర్కిటెక్ట్ అసోసియేట్ అండ్ టెరాఫార్మ్, మీరు మన కోర్స్ ద్వారా ఈ 3 క్లియర్ చేయగలరు. 100% గ్యారంటీ ఇవ్వగలమాట, ఎందుకంటే నేను సర్టిఫైడ్ ట్రైనర్, శ్రీనివాస్ గారు కూడా సర్టిఫైడ్ ట్రైనర్ అనమాట. సో ఇప్పుడు మాకున్న సర్టిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ నాలెడ్జ్ మీకు షేర్ చేస్తాం. ఎండ్ ఆఫ్ ద డేకి మీరు సర్టిఫికేషన్ కూడా ఈజీగా క్లియర్ చేయొచ్చు. సో అదే అడ్వాంటేజ్. అయితే సార్ బాగానే ఉంది, ఇప్పుడు సర్టిఫికేషన్ పక్కన పెడితే ఇప్పుడు డెవాప్స్లో నేను బాగా మంచి ప్యాకేజ్ తెచ్చుకోవాలంటే ఏ టూల్స్ నేర్చుకోవాలి?
సో దీనికి ఆన్సర్ ఏంటి అంటే ఎవరు చెప్పారు, ఎందుకంటే ఒక్కొక్క కంపెనీకి ఒక రిక్వైర్మెంట్ ఉంటుందన్నమాట. బట్ మీరు నన్ను అడిగితే మాత్రం డెవాప్స్లో 3 ప్రో టూల్స్ ఉంటాయండి: డాకర్, క్యూబర్నెటిస్, టెరాఫామ్. ఈ 3 కనుక మీరు నేర్చుకున్నట్లయితే మీకు చాలా 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 మంచి ఓపెనింగ్స్ ఉంటాయి అనమాట మార్కెట్లో. ఇప్పుడు మార్కెట్ అంతా రెండే ఫోకస్ చేస్తాను, ఎక్కువ డాకర్ కాదు, టెరాఫామ్ అండ్ క్యూబర్నెటిస్. మీరు కనుక ఈ 2 బాగా నేర్పి, సో దాని గురించి మీరేం మర్యవద్దు. సరే సరే, ఇదంతా బాగానే ఉంది, కానీ నాకు నెక్స్ట్ ఏంటి అంటే, ఇప్పుడు మీరు క్యూబర్నెటిస్ అన్నారు కదా, అంటే ఇది ఒక్కటే చెప్తారంటే లేదండి. ఈ రాహుల్ మీ క్యూబర్నెటిస్ లో వాయిస్ బ్రేక్ మనకి అవుతుంది రాహుల్. హెల్ప్ చెప్తాను. హలో రాహుల్, వినిపిస్తుందా మీకు? హలో శ్రీనివాస్ గారు వినిపిస్తుందా అండి? మీ వాయిస్ బ్రేక్ అవుతుంది అప్పుడప్పుడు. ఓకే, కొంచెం చూసుకోండి, అక్కడ ఏమైనా నెట్వర్క్ ఇష్యూ ఉందా ఏంటో చూడండి ఒకసారి. కంటిన్యూ చేయండి. ఓకే, ఇప్పుడు ఓకేనండి మీ అందరికి? వాయిస్ క్లియర్ గానే ఉంటుంది, కాకపోతే మీది అప్పుడప్పుడు బ్రేక్ మధ్య అవుతుంది. మధ్యలో బ్రేక్ అవుతుంది. మైట్ బి ఇంటర్నెట్ మీరు ఇష్యూ అనుకుంటా మీరు కొంచెం. ఇంటి దగ్గర లేరా? ఎక్కడ ఇంటి దగ్గర నుంచి చేయట్లేదు ఇవాళ? లేదు, కొంచెం ఇక్కడ వర్షం పడేలా ఉందండి, సో అందుకే ఇష్యూ అనుకుంటా. అయ్యో, ఇట్స్ సరే ఓకే, క్యారీ. ఇట్స్ ఓకే, ఫైన్. అయిపోవచ్చు కదా, అయిపోవచ్చు, ఇట్స్ ఓకే, ఫైన్. సో ఇప్పుడు నేను క్యూబర్నెటిస్ నాకు టూల్ ఉంది కదా, ఇది ఒక్కటే చెప్పండి. ఇందులో హెల్మ్ ఎలా వాడాలి, ఇందులో ఆర్గోసిటీ ఎలా వాడాలి, ఇందులో ప్రొమిథెస్ గ్రాఫ్ ఎలా ఇంటిగ్రేట్ చేయాలి, ఇందులో మనం కాస్ట్ ఎలా కట్ చేయాలి అనేది మొత్తం చెప్తాను అనమాట. ఇలా మీకు యాడమ్స్ ఉంటాయి. దాంతోపాటు మీకు కొన్ని ఏ టూల్స్ ఉన్నాయి. ఇప్పుడు అందరూ చాట్ జీపీటీ అన్నారు కదా, క్యూబర్నెటిస్కి ఒక చాట్ జీపీటీ ఉందన్నమాట, దాన్ని కేడిస్ జీపీటీ అంటారు. సో ఇది క్యూబర్నెటిస్కి ఒక ఏ టూల్ అనమాట. దీనివల్ల ఏంటి అంటే, మీరు ఒక్క సింగిల్ కమాండ్ రన్ చేయగానే క్యూబర్నెటిస్లో ఉన్న ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ ఇష్యూ ఏంటి, దానికి సొల్యూషన్ ఏంటో కూడా అదే ఇస్తుంది అనమాట. సో ఇట్లా మనం ఏ మీద కూడా ఫోకస్ చేయబోతాం, నాట్ ఓన్లీ డెవాప్స్ అంటే ఇక్కడ ఏ కూడా చెప్తాం అనమాట. సో అది మ్యాటర్. సరే సరే, ఇవన్నీ బాగానే ఉన్నాయి. ఇప్పుడు నేను డెవాప్స్ ఇంజనీర్ అవ్వాలి అనుకుంటున్నా. ఇప్పుడు నా రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్లో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్కిటెక్చర్ తెలుసుకోవాలండి. సర్వర్ ఒక ఆర్కిటెక్చర్ ఏంటి, క్లౌడ్ ఒక ఆర్కిటెక్చర్ తెలుసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఎలా క్రియేట్ చేయాలి, దాన్ని ఎలా మెయింటైన్ చేయాలి, పైప్ లైన్స్ ఎలా క్రియేట్ చేయాలి, అండ్ షెల్ స్క్రిప్టింగ్ ఆర్ పైథాన్ స్క్రిప్టింగ్ ద్వారా ఆటోమేషన్ ఎలా చేయాలి, కంటిన్యూస్ మానిటరింగ్ అంటే గ్రఫానా ద్వారా మనం ఎలా మానిటరింగ్ చేయాలి, అండ్ టీమ్స్తో కొలాబరేట్ అవ్వటం, ఇవన్నీ మనకుండే రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. డోంట్ వరీ, ఎండ్ ఆఫ్ ద కోర్స్కి మీకు ఇవన్నీ మీరు ఓన్గా చేసుకునేలాగా ట్రైనింగ్ ఇస్తాం అనమాట. మళ్ళీ చెప్తున్నా, ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్వర్ ఒక ఆర్కిటెక్చర్ తెలుసుకోవాలి, నెక్స్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడం తెలుసుకోవాలి, పైప్ లైన్స్ రాయడం రాయాలి, టాస్క్ని ఆటోమేట్ చేయడం రాయాలి, కంటిన్యూస్ మానిటరింగ్ తెలుసుకోవాలి, కొలాబరేషన్ విత్ టీమ్స్, ఇవన్నీ మన రెస్పాన్సిబిలిటీస్ అనమాట. సో ఇవన్నీ కనుక మీరు నేర్చుకోగలిగితే మీరు డెవాప్స్ ఇంజనీర్ అవడం చాలా 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 ఈజీ. సరే సార్, బాగానే ఉంది. ఇప్పుడు నాకు డౌట్ ఏంటి అంటే, ఇప్పుడు మీకు చాలా మందికి ఇవన్నీ ఉన్నాక కొన్ని ఎఫెక్ట్స్ వస్తాయి అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఫ్రెషర్కి జాబ్ వస్తుంది అంటే ఖచ్చితంగా వస్తుందండి. ఫ్రెషర్కి అన్ని స్టేట్స్లో ఓపెనింగ్స్ ఉంటాయి, కానీ కొన్ని కంపెనీస్ ఎందుకు ఫ్రెషర్కి ఇవ్వరంటే ఫ్రెషర్ దగ్గర స్కిల్స్ ఉండవేమో ఒక మిస్కన్సెప్షన్ ఉంటుంది. గుర్తుంచుకోండి, ఫ్రెషర్ దగ్గర పర్ఫెక్ట్ స్కిల్ ఉంటే చాలా కంపెనీస్ జాబ్స్కి రెడీగా ఉన్నాయి, కానీ ఆ ప్రాపర్ స్కిల్ లేకపోవడం వల్ల కొంతమందికి ఫ్రెషర్కి జాబ్స్ రావడం ఒక మిస్కన్సెప్షన్ ఉంది, అది రియల్ కాదు. సెకండ్ వన్, నాన్ ఐటీ వాళ్ళు ఈ కోర్స్ నేర్చుకోవచ్చా? ఖచ్చితంగా. ఇప్పుడు మీరు ఐటీ అండ్ నాన్ ఐటీ అయినా మీ కోర్స్ అనేది మీకు జీరో నుంచి స్టార్ట్ చేస్తామండి. అంటే ఈ కోర్స్కి ముందు మీరు ఏం నేర్చుకోవాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ మీకు స్క్రాచ్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు చెప్పే బాధ్యత మాది. సో మీరు ఫ్రెషర్ అయినా ఐటీ అయినా నాన్ ఐటీ అయినా ఎవరిని కోర్స్ తీసుకోవచ్చు, మీకు జాబ్స్ అయితే ఉంటాయి. దాని తర్వాత దీనికి కోడింగ్ నాలెడ్జ్ అవసరమా అంటే సింపుల్గా ఒకటే, డెవాప్స్ వాళ్ళు కోడింగ్ రాస్తే డెవలపర్లు ఏం చేస్తారు? ఇప్పుడు వీళ్ళు రాకెట్ బిల్డ్ చేస్తారు ఇస్రోలో? కాదు కదా. సో ఇక్కడ వచ్చే మిస్కాన్సెప్ట్ అంటే డెవాప్స్ వాళ్ళకి కోడింగ్ అనేది రాయటం ఉండదు ఎక్కడ రియల్ టైంలో, వాళ్ళు స్క్రిప్టింగ్ రాయాలి, అందుకు పైథాన్ నేర్చుకోవాలన్నమాట. బట్ అది కూడా మ్యాండేటరీ అంటే కాదండి. స్క్రిప్టింగ్ మీరు పైథాన్ నుండి చేసిన, షెల్ నుండి చేసిన రెండు ఒకటే. కానీ ఈ మధ్య కొన్ని కంపెనీస్ పైథాన్ అడుగుతున్నాయి కాబట్టి సో మీకు మేము స్క్రిప్టింగ్ కూడా పైథాన్ నుండి చెప్తాము. సో డోంట్ టు వరీ.
సార్ మా డొమైన్ మార్చచ్చు. ఇప్పుడు నేను డెవలపర్గా వర్క్ చేస్తున్నా ఆ టెస్టర్గా వర్క్ చేస్తున్నా, నేను ఇప్పుడు డెవాప్స్లోకి రావచ్చు అంటే ఖచ్చితంగా రావచ్చు. అది సాఫ్ట్వేర్లో ఏంటి అంటే మీరు ఒక ఫీల్డ్ నుంచి ఇంకో ఫీల్డ్కి వెళ్ళటం చాలా 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 క్వైట్ కామన్ అనమాట. అందుకు మీరేం వరి అవ్వాల్సిన అవసరం లేదు. దాని తర్వాత డెవాప్స్లో మేము అన్ని టూల్స్ నేర్చుకోవాలంటే అన్ని టూల్స్ అవసరం లేదండి, కొన్ని టూల్స్ మాత్రం నేర్చుకోవాలన్నమాట. ఇప్పుడు ఇంటిగ్రేషన్ ఉంది, దానికి జెన్కిన్స్. డిప్లాయ్మెంట్ ఉంది, దానికి యాన్సిబుల్ ఆర్ డాకర్ ఆర్ క్యూబర్నెటిస్. మానిటరింగ్ ఉంది, దానికి మనం ఏం వాడతాం, ప్రొమిథియస్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్మెంట్ ఉంది, దానికి టెరాఫామ్ వాడచ్చు అనమాట. అట్లా ప్రతి ఒక్క వర్క్కి ఒక్క టూల్ మాత్రమే నేర్చుకోవాలి. దాంతోపాటు AWS లో మనకు చాలా సర్వీసులు ఉన్నాయి కదా, అవన్నీ కావాలంటే అన్ని అవసరం లేదంటే కొన్ని మాత్రం నేర్చుకోవాలన్నమాట. ఇప్పుడు దాదాపు 250 సర్వీసులు ఉన్నాయి AWS లో, అన్ని ఎవరు వాడరు రియల్ టైంలో, కొన్ని మనకు కావాల్సినవి మాత్రమే వాడతాం అనమాట. అట్లా. సరే సార్, బాగానే ఉంది. ఇప్పుడు మీ దగ్గర మేము కోర్స్ నేర్చుకుంటాం, కోర్స్ నేర్చుకోవాలి నాకు జాబ్ వస్తుంది అంటే గుర్తుంచుకోండి, ఎవ్వరికి కూడా కోర్స్ నేర్చుకుంటే జాబ్ రాదు. ఇప్పుడు మీరు మా దగ్గర జాయిన్ అవుతారు, కోర్స్ నేర్పిస్తాం, మీకు అవగాహన సర్టిఫికేట్ ఇస్తాం, అది చూసి ఓ మాకు జాబ్ వచ్చింది అనుకుంటారు. అట్లా కాదు. ఇప్పుడు మార్కెట్లో మీరు రియాలిటీకి వస్తే మీరు ఇప్పుడే కోర్స్ కంప్లీట్ చేశారు, కానీ మీకంటే చాలా మంది కోర్స్ కంప్లీట్ చేసి ఆల్రెడీ రియల్ టైంలో వర్క్ చేస్తూ ఉన్నారు. మరి వాళ్ళకు కూడా జాబ్స్ లేవు కదా, మీకు ఎలా వస్తాయి అంటే చెప్తాను చూడండి. కోర్స్ కంప్లీట్ చేయడం వల్ల ఎవరికి జాబ్ రాదండి, రియల్ టైం ఓరియంటేషన్ నేర్చుకోవాలన్నమాట. ఇప్పుడు మార్కెట్లో కొన్ని వందల మంది స్టూడెంట్స్ కోర్స్ నేర్చుకోవాలి, కానీ ఎవరికి బేసిక్స్ కూడా తెలియవు కొంతమందికి. అంటే అన్ని ఇన్స్టిట్యూట్స్ ప్రాపర్గా ట్రైనింగ్ ఇస్తే వాళ్ళు లేవు. ఓకే, అంటే కొన్నిసార్లు ప్రాపర్గా ట్రైనింగ్ ఇచ్చినా కానీ ట్రైనర్ వాళ్ళు నేర్చుకోరనమాట కొన్నిసార్లు. సో జాబ్ కంప్లీట్ చేసి మీరు కోర్స్ కంప్లీట్ చేసి మార్కెట్లోకి వస్తే జాబ్ రాదండి, ఖచ్చితంగా దాని మీద మీరు ఎఫర్ట్స్ పెట్టాలన్నమాట. సో ఇది మీరు తెలుసుకోవాల్సిన మెయిన్ థింగ్. కానీ ఇప్పుడు మన దగ్గర ఏంటి అంటే మీరు కోర్స్ ఏవైతే నేర్చుకున్నారో ఈ కోర్స్కి మీకు కంప్లీట్ వర్తబుల్ నాలెడ్జ్ ఉంటుంది అనమాట. ఎందుకంటే మేము చెప్పే ప్రాజెక్ట్స్ కానివ్వండి, నేర్పించే టూల్స్ కానీ ఇవన్నీ రియల్ టైంలో ఉంటాయి అనమాట. ఈవెన్ లాస్ట్ బ్యాచ్లో శిరీష అని చెప్పేసి ఒక స్టూడెంట్ ఉన్నారు, మన బ్యాచ్ స్టూడెంట్. ఆమె ఈ కోర్స్ ముందు తనకి ఏం డెవాప్స్లో తను మన దగ్గర కోర్స్ నేర్చుకొని ఇప్పుడు షీస్ గెట్టింగ్ ఏ ప్యాకేజ్ ఆఫ్ 9 LPA. అంతకుముందు డెవాప్స్లోకి రాకముందు తన ప్యాకేజ్ ఓన్లీ 4 LPA, కానీ మన దగ్గర జాయిన్ అయ్యి తను నేర్చుకున్న తర్వాత షీఈస్ గెటింగ్ ద ప్యాకేజ్ ఆఫ్ 9 LPA అనమాట. సో ఈ కోర్స్ అనేది మీకు 100% వర్తబుల్ అనమాట. ఇందులో మీరు ఇన్వెస్ట్ చేసే ప్రతి ఒక్క రూపాయి ఏవైతే ఉంటుందో అది మీకు కంప్లీట్గా వర్తే. సరే సార్, ఇప్పుడు ఈ కోర్స్ నేర్చుకుంటే నేను ఏ జాబ్ ఎలిజిబుల్ అవుతాం? మీరు ఈ కోర్స్ నేర్చుకుంటే డెవాప్స్ ఇంజనీర్గా అప్లై చేసుకోవచ్చు, క్లౌడ్ ఇంజనీర్గా అప్లై చేసుకోవచ్చు, క్లౌడ్ డెవలపర్, డెవ్సెకాప్స్ ఇంజనీర్, క్లౌడ్ ఆప్స్ డెవలపర్, సిస్టమ్ అడ్మిన్ అండ్ ఆటోమేషన్ ఇంజనీర్. అంటే ఈ ఒక్క కోర్స్ ద్వారా మీరు ఇన్ని జాబ్స్కి ఎలిజిబుల్ అవుతారనమాట. సో అది మీకు తెలుసుకోవాల్సిన మెయిన్ పర్పస్. సరే సార్, ఈ కోర్స్ నేర్చుకుంటే మాకు రియల్లీ వర్త్ అంటే ఖచ్చితంగా ఒకటి చెప్పుకోవాలి, ఇది వర్త్. ఖచ్చితంగా ప్రతి ఒక్క రూపాయి మీరు ఏవైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో మేము చెప్పే కంటెంట్ ఏవైతే ఉందో అది రియల్ టైం ఓరియంటేషన్ కాబట్టి ఎండ్ ఆఫ్ ద డే కోర్స్ కూడా అవసరం లేదు. మీరు మిడిల్ ఆఫ్ ద కోర్స్ అంటే ఫస్ట్ ఒక 1 వీక్ 2 వీక్స్లోనే మీకు చెప్పేది ఏంటి, అది రియల్ టైంకి ఎంత ఈక్వలెంట్ ఉందో మీకు అర్థమవుతుంది అనమాట. సో అది మనకి డెమో అనేది. సో ఇప్పుడు ఈ డెమో విన్న తర్వాత మీకు డెవాప్స్ అంటే ఏంటి, అసలు ఇది ఏం చేస్తుంది అనేది మీ అందరికీ ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటా. సో ఇప్పుడు మనం డౌట్స్ అండ్ క్వైరీస్కి వెళ్దామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డౌట్స్ అండ్ క్వైరీస్కి వెళ్లే ముందు మీ అందరికీ డెవాప్స్ డెమో ఎలా అనిపించిందండి? కెన్ యూ ప్లీజ్ కన్ఫర్మ్ ఆల్ ఆఫ్ యూ వన్స్? మీ అందరికీ నేను అడ్మిట్ ఆప్షన్ ఇచ్చా. ఇప్పుడు చెప్పిన డెమో ఏవైతుందో మీకు ఎలా ఉంది ఎక్స్ప్లెనేషన్ కానీ ఇవన్నీ? యూ కెన్ స్పీక్ నౌ. Cool and long, like we understood what is DevOps. యా. సో మిగతా వాళ్ళు మీకు ఎలా అనిపించిందండి అందరికీ? యూ కెన్ షేర్ యువర్ రెస్పాన్స్ హియర్. గ్రేట్, ఫైన్. సో ఇప్పుడు మనం Q&A పార్ట్స్కి వెళ్తామండి. సో మీకు ఇప్పుడు ఎవరికైనా కానీ ఇప్పుడు డెవాప్స్లో చెప్పిన ఈ డెమో కానివ్వండి, మన కోర్స్ పరంగా కానీ మన డౌట్స్ ఉంటే మీరు అడగచ్చు. అండ్ ఇక్కడ ఒక క్వశ్చన్ వచ్చింది, క్యూబేడియం క్యూబ్లెట్ అంటే లైక్ ఇవి చెప్తారా లేదా అని. గుర్తుంచుకోండి, క్యూబ్లెట్ ఒక టూల్ కాదండి. క్యూబేడియం అనేది మనకి ఓల్డ్ అయిపోయింది, ఇప్పుడు క్యూబేడియం వాడట్లా, అందరూ ఈకేఎస్ ఇవన్నీ వాడుతున్నారు అనమాట. సో మీకు ఈకేఎస్ చెప్పాం, ఇక్కడ ఈకేఎస్ కేఆప్స్ మినిక్యూబ్. సో ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ ఫైన్ నవీన్. యప్. ఓకే. అండ్ వన్ మోర్ థింగ్, ఇవాళ నా వాయిస్ కొంచెం బాగాలేదన్నమాట. సో అన్ఫార్చునేట్లీ నాకు కొంచెం థ్రోట్ ఇష్యూ ఉంది. సో అందుకే నా వాయిస్ కొంచెం లైక్ ఫ్లక్చువేట్ అవుతుంది అనమాట. సో డోంట్ మైండ్, అంటే మీకు కొంచెం నాకు హెల్త్ బాగోవడం వల్ల ఇలా ఉంది. మీకు రెగ్యులర్ క్లాస్లో నా వాయిస్ అంతా క్లియర్గానే ఉంటుంది, ఎటువంటి మీకు ఇబ్బంది లేకుండా. ఓకే, యా. హ్యాండ్ అవుట్ టు శ్రీనివాస్ గారు, యూ కెన్ టేక్ ఇట్ ఆఫ్. యా రాహుల్. సో అందరూ కూడా ఇప్పుడు ఎవరికెవరైతే క్వశ్చన్స్ ఉన్నాయో అందరూ కూడా హ్యాండ్ రైజ్ చేయండి. మేము వన్ ఆఫ్టర్ అనదర్ ఒక్కొక్కరికి అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తాం, ఎందుకంటే ఒకేసారి క్వశ్చన్ ఆన్సర్ సెషన్. 1 సెకండ్. అందరూ కూడా ఏం చేస్తారంటే ఇప్పుడు క్వశ్చన్ ఆన్సర్ సెషన్ అంటే ఒకేసారి
అన్మ్యూట్ చేసుకుంటారు. సో అందుకని నేను అన్మ్యూట్ అనేది డిజేబుల్ చేస్తున్నాను టెంపరీగా. ఓకేనా? సో మీరు ఏం చేస్తారంటే వన్ ఆఫ్టర్ అనదర్ నాకు హ్యాండ్ రేస్ చేసిన వాళ్ళందరికీ వన్ ఆఫ్టర్ అనదర్ మేము అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తాం. ఫస్ట్ కృష్ణ నాగెల్ల. యా శ్రీనివాస్ గారు, లైక్ కంటిన్యూయింగ్ ఫ్రమ్ ఎస్టర్డే, ఇప్పుడు నాకు యాక్చువల్గా గ్యాప్, ఐ మీన్ నేను టీచింగ్ ప్రొఫైల్ నుంచి రిజైన్ చేసి బిజినెస్కి వెళ్ళాను. సో గ్యాప్ ఉంది కొంచెం. సో 5+ years పెట్టాలనుకుంటున్నాను. దానికి మన కోర్సు ఓకేనా? అంటే ఐ మీన్ మన కోర్సు నేర్చుకుంటే అంత మనం చేయగలమా వర్క్ అని? చెప్తా వినండి. ఎప్పుడైనా సరే మీరు ఎక్స్పీరియన్స్ పెట్టుకుని వెళ్ళాలి అంటే మీకున్న గ్యాప్ అంతా ఫిల్ చేసేసుకునేలాగా ఎక్స్పీరియన్స్ పెట్టుకోకూడదు ఎప్పుడు కూడా. ఓకే, మీ ఎక్స్పీరియన్స్ మాక్సిమం ఒక 3 years పెట్టుకోవాలి అంతే. మనకి రియల్ టైం నాలెడ్జ్ లేనప్పుడు, లెర్నింగ్తో మాత్రమే వెళ్తున్నప్పుడు మనం ఎట్లా ఉండాలంటే మరీ ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ మనం ఎంప్లాయర్కి ఇవ్వకూడదు. మీరు ఇప్పుడు 5 years పెట్టుకుంటే ఎస్ మీకు మంచి ప్యాకేజ్ వస్తుంది. మీరు ఇంటర్వ్యూ చేసే మన కోర్స్ నేను ఇప్పుడు ఇచ్చే గ్యారంటీ, నేనైనా, రాహమ్ అయినా, ముస్తఫా అయినా, చంద్రశేఖర్ గారైనా, మేము అందరం కూడా ఇచ్చే గ్యారంటీ ఎప్పుడు కూడా 3 years వరకు పెట్టుకోండి. అక్కడ వరకు మీకు సపోర్ట్ ఉంటుంది, మీకు అంతవరకు ఆ నాలెడ్జ్ ఇస్తాం మేము అని చెప్తాము. ఎందుకంటే 3 years పెట్టుకుని వెళ్ళారు అంటే మీ మీద హై ఎక్స్పెక్టేషన్స్ ఉండవు. అలానే మరి మిమ్మల్ని సింపుల్ టీమ్ ప్లేయర్ లాగా అయితే ట్రీట్ చేయరు. అందుకని ప్యాకేజ్ పరంగానే బాగుంటుంది, మీ మీద మరీ ప్రెషర్ కూడా ఉండదు. అందుకని ఎవరైనా సరే మీరు ఏ టెక్నాలజీ మీదైనా ఎక్స్పీరియన్స్ పెట్టుకెళ్తున్నప్పుడు అలా 5 years 6 years ఎక్స్పీరియన్స్ పెట్టుకుని వెళ్ళకూడదు. అలా పెడితే ఏమవుతుంది, మీకు ప్యాకేజ్ రావచ్చు, మీరు ఏదో ఈవెన్ 5 years ఎక్స్పీరియన్స్తో ఇంటర్వ్యూని క్రాక్ చేయడం అనేది చిన్న విషయం కాదండి. మీరు రియల్ టైంలో మీ మీద ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతాయి. ఏదైనా ఇష్యూ వచ్చింది అనుకో, ఏం చేయమంటావు అని చెప్పి మిమ్మల్ని అడుగుతారు, అప్పుడు మీరు సొల్యూషన్ ఇవ్వాలి. ఇప్పుడు 3 years 2 years వాళ్ళు ఎలా ఉంటారంటే జస్ట్ టీమ్ ప్లేయర్ లాగా టీమ్ లీడ్ తోటి, గ్రూప్ లీడ్ తోటి, వీళ్ళతో కలిపి వర్క్ చేసుకోవచ్చు. బట్ మీరు 5 years అట్లా పెట్టుకుని వెళ్ళారంటే ఏదైనా ఇష్యూ వచ్చిందంటే మిమ్మల్ని అడుగుతారు, అనవసరంగా ఇష్యూస్ ఫేస్ చేయాల్సి వస్తుంది. కనుక మీరు మాక్సిమం 3 పెట్టుకోండి, అంతకు మించి పెట్టుకోవద్దు. అది నా సజెషన్. నెక్స్ట్ ఈజ్ అప్ టు యూ. యా, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. యా, ఇది మామూలుగా కోర్స్ ఫీ మేము ఎలా పే చేయాలి? దానికి ఏమైనా నేను పేమెంట్ గ్రూప్ లో లింక్? డీటెయిల్స్ పంపిస్తాను, నేను అందులో పే చేద్దాం. యూపీఐ డీటెయిల్స్ పంపిస్తాను, ఇట్లా పే చేయండి. నెక్స్ట్ ఇంకా ఎవరున్నారండి? హ్యాండ్ రైస్ చేస్తే యాడ్ చేస్తాను. సుప్రియ. హాయ్ సుప్రియ సార్, చెప్పండి. యా, మార్నింగ్ బ్యాచ్ నెక్స్ట్ మంత్ స్టార్ట్ అవుతుందా సార్? అంటే అవును, నిన్న పర్ఫెక్ట్ డేట్ చెప్పానుగా. డేట్ చెప్తానండి, అప్పుడే ముందర ఉండవు. వాళ్ళకి ఒక 1 week 10 days ముందర మేము స్టార్ట్ చేసేటప్పుడు చెప్తాను. అప్పుడు కూడా డెమో సెషన్స్ ఉంటాయండి లేకపోతే డైరెక్ట్ క్లాస్? ఏ బ్యాచ్ కైనా మేము స్టార్ట్ చేసే ముందర డెమో తీసుకున్న తర్వాతే చెప్తాం. నెక్స్ట్ మంత్ ఓకేనా? అవుతుందా అండి? అవును. ఇప్పుడు నైట్ బ్యాచ్ షిఫ్ట్ చేసుకోవచ్చు అండి, ఒకవేళ నైట్ పాసిబుల్ అవ్వకపోతే మార్నింగ్ కానీ ఆహా, అలా? లేదండి, అట్లా ఉండదు. ఏ బ్యాచ్ దా బ్యాచ్ ఉంటుంది. మార్నింగ్ ఏ టైమింగ్స్ ఉంటుందండి? మార్నింగ్ 7 to 8:30. ఓకే. నెక్స్ట్ ఇంకా మోస్ట్లీ ఇక్కడ ఉన్న వాళ్ళలో చాలా మంది నిన్న క్లాసెస్కి అటెండ్ అయ్యారు. మోస్ట్లీ అక్కడ అందరికీ క్వశ్చన్స్ అనేవి సాల్వ్ అయిపోయి ఉంటాయి అనుకుంటున్నాను. దట్స్ వై ఎవరు పెద్దగా మాట్లాడలేదు. మీకు అందరికీ కూడా ఇవాళ నేను పేమెంట్ డీటెయిల్స్ పంపిస్తాను. యూపీఐ ట్రాన్స్ఫర్ చేసి నాకు స్క్రీన్ షాట్, నేమ్, మొబైల్ నంబర్, జీమెయిల్ ఐడి పంపిస్తే మిమ్మల్ని అందరినీ పెయిడ్ స్టూడెంట్స్ గ్రూప్లో యాడ్ చేస్తాను. సెపరేట్ గ్రూప్ ఉంటుంది. అలాగే రిమైనింగ్ డీటెయిల్స్ నేను అక్కడ షేర్ చేస్తాను. ఓకేనా? అండ్ ఎస్టర్డే చెప్పినట్లుగా పేమెంట్ చేసిన తర్వాత మన దగ్గర రిఫండ్ ఆప్షన్ ఉండదండి. ఇన్ కేస్ మీరు ఇక్కడ ఏమైనా క్లాసెస్ మిస్ అవుతున్నాయి, ప్రాబ్లం అవుతుంది అంటే మీరు నెక్స్ట్ బ్యాచ్లో కంటిన్యూ అవ్వచ్చు. బట్ అక్కడ మేము రికార్డెడ్ వీడియోస్ ఇవ్వము, క్లాసెస్లోకి వచ్చి వినొచ్చు మీరు. ఓకే, క్లాసెస్లో ఏ డౌట్స్ ఉన్నా అడిగి క్లారిఫై చేసుకోవచ్చు. యా, మధు చెప్పండి. హలో యా యా సార్, రియల్ టైం ప్రాజెక్ట్ చేస్తామనేది చెప్పలేదు. మీరు నిన్న వినలేనట్టున్నారు. నిన్న నేను మొత్తం ప్రాజెక్ట్స్ ఏమేమి ఉంటాయి అనేది కంప్లీట్గా నిన్న చూపించాను నేను. ఆహాహా. అంటే డెవాప్స్ మీద చేపిస్తారనేది ఈ రోజు ఏం చెప్పలేదు. డెవాప్స్ లో కూడా నిన్న ఏ ప్రాజెక్ట్స్ ఉంటాయనేది నిన్న చూపించా. రాహం, మీరు డెవాప్స్ ఒకసారి మన
కంటెంట్ ఒకసారి చూపించండి వీళ్ళకి. నిన్న చూపించాను, ఇవాళ ఒకసారి మన వెబ్సైట్లో పెట్టినవి ఒకసారి స్క్రీన్ షేర్ చేసి చూపించండి అందరికి. ఓకే, థ్యాంక్ యూ రాహం, యా ఒకసారి చూ. రాహం ఆర్ యు దేర్? మీ వాయిస్ వినపడట్లేదు. మీరు నాకు అన్మ్యూట్ ఆప్షన్ ఇవ్వలేదండి. ఓకే, ఫైన్. సో ఇప్పుడు మనకి డెవాప్స్ టోటల్గా 5 ప్రాజెక్ట్స్ ఉంటాయండి. ఓకే, మీకు ఆ ప్రాజెక్ట్స్ ఏంటి అన్నది ఇక్కడ ఉంటుంది అనమాట. చూడండి ఒకసారి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తాను మీకు. ఇప్పుడు ఇది మన ప్రెజెంటేషన్ కదా. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఒకసారి బ్యాక్ టు హోమ్లోకి వెళ్ళిపోయి మన ప్రాజెక్ట్ ఎలా ఉంటుంది అంటే ఒకటి చూపిస్తాను మీకు బ్లూ ప్రింట్ లెక్క. సో ఇక్కడ చూడండి. ఒకవేళ ఇప్పుడు నేను డాకర్ ప్రాజెక్ట్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఏమైనా షో ప్రాజెక్ట్ ఫైల్ ఇదిగోండి. అసలు మనం ప్రాజెక్ట్ ఎలా స్టార్ట్ చేస్తాం ఏంటి అని చెప్పేసి మొత్తం ఇక్కడ ఉంటుంది అనమాట మీకు స్టెప్ బై స్టెప్ అంతా. సో ఇట్లా మనకి మేజర్గా ఏంటి అంటే మనకి 5 ప్రాజెక్ట్స్ ఉన్నాయి అనమాట. సో ఆ 5లో మనకు 5 పెట్టాం, రెజ్యూమే 2 పెడతాం అనమాట. ఓకే, ఆ 2 కూడా మీకు ఇండస్ట్రీ లెవెల్లో ఉంటాయి అనమాట. ఆ 2 కనుక మీరు పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేస్తే మీకు ఈజీగా క్లియర్ చేసేయచ్చు ఇవన్నీ. ఓకేనా? హలో, ఐ థింక్ మీ అందరికీ మ్యూట్ ఆప్షన్ లేదనుకుంటా. ఒక నిమిషం. యా, కెన్ యూ స్పీక్ నౌ అండి? ఎస్, నేను చెప్పింది Yes. మన వెబ్సైట్లో పేజ్ ఓపెన్ చేసి చూపించండి రాహం. యా, షూర్ అది చూపిస్తుంది. బట్ దానికంటే ముందు క్లారిటీ ఇస్తున్నాను. ఇదిగోండి మన వెబ్సైట్ ఇదిగోండి, ఇక్కడ ఉంది రియల్ టైం ప్రాజెక్ట్స్ అన్ని ఏంటి, ఎలా చేస్తాం ఏంటి. ఒకసారి కింద స్క్రోల్ చేస్తే ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి కదా మీకు ఇవన్నీ ప్రాజెక్ట్స్ అనమాట. అందులో ఏ టూల్స్ వాడుతున్నాం వాటి డిస్క్రిప్షన్ అంటే మొత్తం ఇక్కడే ఉన్నాయి అనమాట. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్, షెఫ్ ఇందులో కవర్ చేస్తారు. షెఫ్ కవర్ చేయలేదండి, ఎందుకంటే షెఫ్ అనేది ఓల్డ్ పార్టీ, అది ఎప్పుడో మార్కెట్ నుంచి వెళ్ళిపోయింది. అందరూ ఇప్పుడు యాన్సిబుల్ వాడుతున్నారు మౌనిక. సో ఇక్కడ మనం యాన్సిబుల్ కవర్ చేస్తాం. ఈవెన్ షెఫ్ కంటే అడ్వాన్స్ యాన్సిబుల్ మనకి. కెన్ యూ గైడ్ మీ మైక్రో సర్వీస్ పార్ట్? సి మైక్రో సర్వీస్ అంటే ఏం లేదండి, మనకి డాకర్ అండ్ క్యూబర్నెటిస్ అనమాట. జనరల్ గా సర్వర్స్ వల్ల మనకి ఎక్కువగా ఏంటి అంటే కాస్ట్ అనేది ఎక్కువ అవుతుంది అనమాట సర్వర్స్ వల్ల. అందుకు మనం ఏం చేస్తాం, సర్వర్స్ ని కంటైనర్స్ తో రీప్లేస్ చేస్తాం. సో కంటైనర్స్ వల్ల ఏంటి అంటే ఒక్కొక్క సర్వీస్ ని ఒక్కొక్క సర్వర్ లో పెట్టకుండా ఒక్కొక్క చిన్న కంటైనర్ లో పెట్టడం వల్ల మనకి ఎండ్ ఆఫ్ ద డేకి మన అప్లికేషన్ చాలా ఫీజిబుల్ గా ఉంటుంది. దాంతో పాటు మనకు తక్కువ కాస్ట్ మన అప్లికేషన్ డెలివర్ చేయొచ్చు. సో ఈ మైక్రో సర్వీస్ ఏవైతే ఉందో అది డాకర్ అండ్ క్యూబర్నెటిస్ కిందకి వస్తుందండి. అవి మనం చాలా డీప్ గా డిస్కస్ చేస్తాం. హాయ్ ముస్తఫా, ప్రాక్టీస్ సెషన్ ఫర్ AWS ఎలా కవర్ చేస్తారు? సో ఇప్పుడు మేము క్లాస్ చెప్తాం మీకు. క్లాస్ అవగానే ముస్తఫా ఇన్స్టెడ్ ఆఫ్ చాటింగ్ వాళ్ళని అన్మ్యూట్ చేసుకుని మాట్లాడమనండి. ఎందుకట్లా? అందరికి అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చానండి. బాగుంటుంది కదా. ఐ హావ్ గివెన్ ఫర్ ఎవ్రీవన్. కావేటి ఎవరెవరు ఉన్నారో అందరూ కూడా అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. సో గైస్ మీ క్వైరీస్ ఏమైనా ఉంటే మీరు అడ్మిట్ చేయొచ్చు. హ్యాండ్ సో రైజ్ ఇక్కడ నాకు చేస్తే కొంచెం ఇక్కడ నాకు కొంచెం Yeah. బ్యాక్గ్రౌండ్ నాయిస్ వస్తుంది, కొంచెం డీల్ చేయాలని Hi. వెళ్ళిపోతున్నా. ఇది AWS అకౌంట్ క్రియేషన్ ఎలా, అది నాకు ఫ్రీ అకౌంట్ క్రియేషన్. ఒక్క నిమిషం ఉండండి. యా, మీరు అన్మ్యూట్ చేసుకోండి కావేటి. AWS అకౌంట్ క్రియేషన్ ఉంటుంది కదా. ఎస్, నేను మొత్తం కంప్లీట్ స్టెప్స్ మీకు రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాక్చువల్గా ఇవాళ టైం దొరికితే యాక్చువల్లీ ఇవాళే చెప్దాం అనుకున్నాను. మొత్తం ప్రెజెంటేషన్ అంతా ప్రిపేర్ చేసి ఉంచాను. కాకపోతే ఇవాళ టైం మనకి మ్యాక్సిమం ఇక్కడే గడిచిపోయింది కదా, అందుకని ఇవాళ చెప్పట్లేదు నేను అది. ఓకే, సో మీ అందరికీ కూడా ఏదర్ డెబిట్ కార్డ్ ఆర్ క్రెడిట్ కార్డ్ ఉండాలండి. ఓకే, దానికి ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ ఎనేబుల్ చేసుకోవాలి మీరు. అది ఎప్పుడంటే మీరు అకౌంట్ క్రియేట్ చేస్తున్నప్పుడు ఎనేబుల్ చేసుకోవాలి. AWS వాళ్ళు ఏం చేస్తారంటే ఇనీషియల్గా ఒక ₹2 మీ అకౌంట్ నుంచి డిడక్ట్ చేస్తారు. 72 వర్కింగ్ అవర్స్లో మళ్ళీ ఆ అమౌంట్ మీకు బ్యాక్ వచ్చేస్తుంది. ప్రాబ్లం ఏమి ఉండదు. మీరు ఆ అకౌంట్లో ప్రాక్టీస్ చేసుకోవాలన్నమాట. సో అందుకని చెప్పి మీరు ఏంటంటే మీ అకౌంట్లో మీరే ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటారు. ప్రతి సర్వీస్ లేకపోతే ఏ డెవాప్స్ రిలేటెడ్ ప్రతి టూల్ ఎలా ప్రాక్టీస్ చేయాలి అనేది నేను మీకు చెప్తూ ఉంటాను. దాని ప్రకారం మీరు ప్రాక్టీస్ చేసుకుంటారు మీ అకౌంట్లో అన్నమాట. ఒక సర్వీస్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఆ సర్వీస్కి ఫ్రీ లిమిటేషన్స్ ఏంటి, మీరు ఎలా దాంతో వర్క్ చేయాలి అన్నది నేను క్లియర్గా చెప్పిన తర్వాతే దాని మీద వర్క్ చేయడం స్టార్ట్ చేస్తాం. సో అందుకని మీరు జాగ్రత్తగా నేను ఏం చెప్పానో అది మాత్రమే చేయాలి. అన్నెసరిగా తెలిసి తెలియకుండా ఏదైనా వేరే టూల్స్ ఓపెన్ చేయడము ఇలాంటివి ఏమైనా చేశారంటే మీకు ఛార్జెస్ పడతాయి. అందుకని ఆ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. ఓకేనా కాబట్టి క్లియర్ అండి? మేము ప్రతిదీ చెప్తాం. మండే నుంచి స్టార్ట్ అయ్యే క్లాసెస్లో అవన్నీ కంప్లీట్గా క్లియర్ చేస్తాం మీకు.
ఆ ప్రతిదీ కూడా మనం మండే మీకు ఇంట్రడక్షన్ క్లాస్ ఉంటుంది. ఆ తర్వాత మీకు ఏడబ్ల్యూఎస్ రిలేటెడ్గా అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, దాని బేసిక్స్ ఏంటి, ఇవన్నీ కంప్లీట్గా చెప్తాం. రేణుక హ్యాండ్ రైస్ అన్మ్యూట్ చేసుకోండి. సార్ యా. నేను సెకండ్ ఇయర్ సిఎస్సి బీటెక్ చదువుతున్నాను కరెంట్. మీరు ఏదైతే ప్రాజెక్ట్స్ చేస్తారో అవి రెజ్యూమేలో పెట్టుకోవచ్చా సార్? మాకు అవి ఏమన్నా వెయిటేజ్ ఇస్తుందా? ఉంటాయండి, ఉంటుంది, మీరు పెట్టుకోవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకేనా. యా. ఇప్పుడు ఎలా ఉంటుందంటే అండి, మీరు ఒక 10 మంది ఉన్నారంటే అందరూ యాజ్ ఇట్ ఈస్ కంట్రోల్స్. ఎప్పుడైనా మనం ఎలా ఉండాలంటే ప్రాజెక్ట్స్ని కానీ మీ రెజ్యూమే బిల్డింగ్ కానీ ఎప్పుడు కూడా పక్క వాళ్ళు చూసి కంట్రోల్ వి చేసేయకూడదు. ఓకే, మీరు ఎప్పటికి మీకు కావాల్సిన విధంగా దాన్ని మీకు కస్టమైజ్ చేసుకోవాలన్నమాట. ఒక ప్రాజెక్ట్ మీరు తీసుకున్నారంటే దాన్ని మీ ఓన్గా మీరు ప్రాక్టీస్ చేస్తారు, అది ఏంటి అనేది అర్థం చేసుకుంటారు కనుక మీ ఓన్ వర్డ్స్లో దాన్ని మార్చుకుని పెట్టుకోవాలన్నమాట. అప్పుడే మనకి కాన్ఫిడెన్స్ లెవెల్ కూడా బిల్డ్ అవుతుంది బాగా. రేపు దాని గురించి క్లాస్లో ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మాట్లాడేటప్పుడైనా ఏదైనా కూడా. ఓకేనా రేణుక? ఐ థింక్ మీకు అన్మ్యూట్ ఆప్షన్ లేనట్లుంది. మీకు ఇంకా క్లారిటీ రాకపోతే మళ్ళీ ఒకసారి హ్యాండ్ రైస్ చేయండి, నేను అన్మ్యూట్ ఇస్తాను. ఓకే. అనుష. హలో యా. సార్, నేను లినక్స్ అడ్మినిస్ట్రేటర్గా వర్క్ చేస్తున్నాను ఆల్రెడీ. అన్సిబుల్ ఐడియా ఉంది. ఐ వాంట్ టు మూవ్ డెవాప్స్. ఓకే. ఇది నాకు ఫస్ట్ సెషన్. ఐ మీన్ మా ఫ్రెండ్ రిఫర్ చేశారు. సో ప్రైస్ డీటెయిల్స్ అవన్నీ ఎలా ఉంటాయి ఏంటి అని ఒకసారి మన వెబ్సైట్ విజిట్ చేస్తారండి మీరు, cloudcomputingintelugu.com? ఇప్పుడే జస్ట్ విజిట్ చేశాను సార్. అక్కడ మొత్తం ప్రైసింగ్ డీటెయిల్స్ అన్ని ఇచ్చాను చూడండి. అక్కడ ఒక వాట్సాప్ కమ్యూనిటీ లింక్ కూడా ఇచ్చాను, అక్కడ జాయిన్ అవ్వండి. నేను అక్కడ డీటెయిల్స్ అన్ని మీకు షేర్ చేస్తాను. ఇప్పుడు నా రెజ్యూమ్ మీద నేను ఇప్పుడు డెవాప్స్ ఒకవేళ సర్టిఫైడ్ అయితే కనుక ఐ మీన్ ఫ్రెషర్గా కూడా జాయిన్ అవ్వచ్చు. ఇన్ కేస్ ఎలాగో నాకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఒక 1 year 2 years పెట్టుకొనైనా జాయిన్ అవ్వచ్చు డెవాప్స్ మీద రియల్ టైం. ఒక విషయం ఏంటంటేనండి, ఫ్రెషర్ అనే మాట మీరు చేయకూడదు. ఓకే, మీరు ఎందుకంటే మీరు ఫ్రెషర్ అయితే కాదు 80%. మీకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది యాజ్ ఎ లైనక్స్ అడ్మినిస్ట్రేటర్? 3+ years ఎక్స్పీరియన్స్ యాజ్ ఎ లైనక్స్ అడ్మినిస్ట్రేటర్ ఉన్నప్పుడు మీ ప్యాకేజ్ ఎంత ఉంటుంది? 7 ఉంటుంది. 7 ఉంటుంది. ఒక ఫ్రెషర్కి 7 lakhs ప్యాకేజ్ అయితే ఎక్కడ ఉండదు కదా. మీరు ఏదైనా ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి వస్తే వేరే విషయం, అది కాదు నేను చెప్పేది. ఓకే, నార్మల్గా వచ్చే వాళ్ళు ఎవ్వరికి కూడా ఫ్రెషర్స్కి ఎవ్వరు, మీరు డెవాప్స్లోకి వెళ్ళి నేను ఫ్రెషర్గా పనిచేస్తాను, నా కరెంట్ ప్యాకేజ్ 7 lakhs, దాని మీద ఒక 20% 30% ఎక్స్ట్రా ఇవ్వండి అంటే 9 lakhs 10 lakhs ఇవ్వండి అంటే ఒక ఫ్రెషర్కి ఎవ్వరు ఇవ్వరండి. అలాగే ఒక ఎక్స్పీరియన్స్తో మనం వెళ్తున్నప్పుడు, మనకి కొంత ఎక్స్పీరియన్స్ ఉన్నప్పుడు దాన్ని దీనికి కూడా అప్లై చేసుకుంటూ ఎస్ నేను లైనక్స్లో జాయిన్ అయ్యాను, తర్వాత నేను ఇంటర్నల్గా నాకు ఇలా ఆపర్చునిటీ వచ్చింది, నేను ఇలా నేర్చుకున్నాను, నేను ఇలా వర్క్ చేశాను అంటే మీకు అంత ప్యాకేజ్ ఇచ్చి తీసుకుంటారు. కానీ మీరు ప్యాకేజ్ 10 ఇవ్వాలి 9 ఇవ్వాలి, నేను మాత్రం ఫ్రెషర్ లాగానే పనిచేస్తానంటే ఏ కంపెనీ యాక్సెప్ట్ చేయదండి. ఓకే, అది క్లియర్ కదా మీకు? ఆ విషయంలో నేను చెప్పిన పాయింట్ అర్థమైందా మీకు? అవునవును, అర్థమైంది. 10 lakhs ప్యాకేజ్ 10 lakhs కంపెనీ ఇన్వెస్ట్ చేస్తుందంటే 4 ఫ్రెషర్స్ వస్తారు అందులో. అవును, అది అందుకని మీకు ఎందుకు ఇవ్వాలి అనే క్వశ్చన్ వస్తుంది. అది కరెక్ట్ క్వశ్చనే కదా. కరెక్టే. అంతే, మనం ఎప్పుడు కూడా ఐటీలో ఎవ్వరు కూడా జాయిన్ అయిన జాబ్ రోల్స్లోనే రిటైర్ అవ్వరు. ప్రతి 4-5 ఏళ్ళకి ఒకసారి ఏదో ఒక దాంట్లో మనం చేంజ్ అవుతూ ఉంటాం, స్కిల్ సెట్ అప్డేట్ చేసుకుంటూ ఉంటాం, కొన్ని నేర్చుకుంటాం, కొన్ని ఆఫీస్లో వర్క్ చేస్తాం. నేర్చుకున్న వాళ్ళ నాలెడ్జ్ మాత్రమే ఉన్నవాళ్ళు ఎస్ దీని మీద నేను ఇలా కొంత వర్క్ చేశాను అని చెప్పి నెక్స్ట్ స్టేజెస్లోకి వెళ్తూ ఉంటారు అంతే. ఓకేనా, మనం ఆ విధంగానే ఉంటాం ఎవరైనా అందరం కూడా. ఓకే సార్, ప్రెసెంట్ అజ్యూర్ డెవాప్స్ ఇంజనీర్, AWS డెవాప్స్ ఇంజనీర్. ఇది AWS డెవాప్స్ ఇంజనీర్ అండి. ఇది AWS డెవాప్స్ ఇంజనీర్, కరెక్ట్. ఓకే. సర్టిఫికేషన్స్ మామూలుగా క్లౌడ్ కంప్యూటింగ్ నేమ్ మీద ఇస్తారా సార్? ఏ సర్టిఫికేషన్ గురించి అడుగుతున్నారు మీరు? ఫైనల్ సర్టిఫికేషన్ ఉంటుంది. మేము ఇచ్చే సర్టిఫికేటా AWS సర్టిఫికేషన్ మీరు అనేది? మీరిచ్చే సర్టిఫికేట్ మేము మా ఇన్స్టిట్యూట్ నేమ్ తోటి ఉంటుంది అది. ఓకే, ఓకేనా. ఓకే సార్. సతీష్. సతీష్ అన్మ్యూట్ చేసుకోండి. హలో సార్. హాయ్, చెప్పండి సతీష్.
సార్ యాక్చువల్గా నాకు నాన్ ఐటీ కింద సర్వీస్ ఇంజనీర్ ఎక్స్పీరియన్స్ 5 years ఉంది. 2 years నుంచి జాబ్ గురించి సమ్ రీజన్స్ తోటి హోమ్ టౌన్ వర్క్ చేసుకుంటున్నా. సో నాకు ఏంటంటే మీరు ఇప్పుడు డెమో ఎలా అయితే క్లారిటీగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారో ఆఫ్టర్ పేమెంట్ కూడా ఇండివిజువల్ ఫోకస్ చేసి ట్రైనింగ్ ఇస్తారా? మాది డెమోలో ఎలా ఉందో కంప్లీట్ రియల్ టైంలో ప్రతి క్లాస్ కూడా అదే విధంగా ఉంటుంది. నిన్న మీరు చూసారా? చూశాను సార్, చూశాను. నిన్న నేను ఎట్లా చెప్పాను, ఇవాళ ముస్తఫా ఎలా చెప్పారు, అదే సార్ కూడా విధంగా చాలా మీకు డెమో క్లియర్. ఉంటుంది. ఓకే, మాకు సో కొంచెం అంటే యాక్చువల్గా నాకు ఐటీ స్కిల్స్ అనేది టోటల్ నిల్. ఇప్పుడు ఇక్కడ చూడండి, ప్రతిరోజు కూడా మా వీడియోస్ చూపిస్తాను. మేము ప్రెజెంటేషన్స్ మీద చాలా దృష్టి పెడతామండి. ఎప్పుడు కూడా మా ప్రెజెంటేషన్స్ అన్ని చాలా క్లియర్గా అవును సార్. ఉండాలి అనేది దృష్టి పెట్టి చేస్తాం. ప్రతి సర్వీస్ మీద మేము కంప్లీట్ ఓకే ప్రెజెంటేషన్ ఇచ్చిన తర్వాత దాని నుంచి కంప్లీట్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మాత్రమే ఉంటుంది తప్ప జస్ట్ లైక్ దట్ అట్లా చేసుకుంటూ వెళ్ళిపోము. ఓకే ఓకే సార్, ఓకే, ఇంకొకటి ఇలా ఏమన్నా పర్సనల్ ఫోకస్ తీసుకొని ఏమన్నా జాబ్ ప్లేస్మెంట్స్ కానీ అట్లా ఏమైనా లేదండి, ఆపర్చునిటీ అట్లా ఉండదు. నేను చూపించగలుగుతారా? ఆల్రెడీ చెప్పాను కదా నిన్న. చెప్పారు, బట్ పర్సనల్ రిక్వెస్ట్ తోటి. నో 1-to-1s ఉండవు. ఓకే ఓకే, ఓకే సార్. శ్రీకాంత్ చెప్పండి. హలో అండి. Yeah. మీరు ఎవ్రీడే ఒక జూమ్ లింక్ ఇస్తారండి, లేకపోతే వేరే ప్లాట్ఫామ్లో ఎక్కడైనా మీరు నేను చెప్తారా? గ్రూప్లో మిమ్మల్ని సెపరేట్ పెయిడ్ గ్రూప్లో ఒక దాంట్లో యాడ్ చేస్తాను. ఆ ఓకే పేమెంట్ గ్రూప్లో మీకు అన్ని డీటెయిల్స్ ఇప్పుడు మీకు ఎలా అంటే జూమ్ లింక్ అనేది ఒక లింక్ ఇచ్చానంటే అది 1 week వరకు దాని వ్యాలిడిటీ ఉంటుంది అనమాట. ఓకే ఓకే, యా. సో నేను అది ప్రతి సండే చేంజ్ చేస్తున్నప్పుడు, చేంజ్ చేయకపోతే ప్రీవియస్ లింక్ తోటే మీరు కంటిన్యూ అయిపోవచ్చు. ఇన్ కేస్ చేంజ్ ఓకే చేస్తే కొత్త లింక్ వస్తుంది, దాంతో కనెక్ట్ అవ్వచ్చు. మీరు అందరూ కూడా జాయిన్ అయ్యేటప్పుడు మీరు ఒక జీమెయిల్ ఐడి ఇవ్వాలి. దాంతోటే మీరు ఆ జీమెయిల్ ఐడి తోటే జూమ్లో కనెక్ట్ అవ్వాలి. అంటే మీరు జూమ్లో కూడా ఫ్రీ అకౌంట్ క్రియేట్ చేసుకుంటారు. దాంతోటే కనెక్ట్ అవ్వాలి. ఆ మెయిల్ ఐడి తోటి మాత్రమే కనెక్ట్ అయితేనే మీరు జూమ్లో లాగిన్ అవ్వగలరు అనమాట. ఓకేనా? మేము కంప్లీట్గా అది మానిటర్ చేస్తూ ఉంటాము. మెటీరియల్స్ని అవి మీరు వేరే వాళ్ళకి షేర్ చేయడానికి ఎవరికి రైట్స్ ఉండవండి. అట్లా చేంజ్ చేయకూడదు. ఈవెన్ చేసినా వర్క్ అవ్వదులండి, కానీ ఆ రిస్ట్రిక్షన్స్ అన్నీ ఉంటాయి. జస్ట్ చెప్తున్నా అందరికీ ముందర ఒకసారి. ఓకే, ఓకే గాట్ ఓకే. యా. మోనికా. హాయ్ అండి. యాక్చువల్లీ నేను మిడిల్‌వేర్ అడ్మిన్ అండి. కరెంట్‌లీ ఆప్స్ పైన వర్క్ చేస్తున్నాను. సో, ఓకే, అంటే ఈ క్లౌడ్ కంప్యూటింగ్ ఇన్ తెలుగు దాంట్లో బోత్ అజూర్, డెవాప్స్ అండ్ అది చెప్తున్నారు అండ్ ఏడబ్ల్యూఎస్ అండ్ డెవాప్స్. అంటే యాస్ ఎ మిడిల్‌వేర్ అడ్మిన్ అండ్ కరెంట్‌లీ ఆప్స్ పైన వర్క్ చేస్తున్నప్పుడు నాకు పర్సనల్‌గా ఏది బెటర్‌గా ఉండొచ్చండి? రెండు మీకు సూటబులేనండి. మీకు మిడిల్ వేర్కి డెవాప్స్కి ఏమైనా డైరెక్ట్ సంబంధం ఉందా? ఏం యాహ్! లేదు కదా? ఉందండి. అంటే ఏముంటుంది? ఐ మీన్ కరెంట్‌లీ దానిపైన ప్రస్తుతానికి ఆపరేషన్స్‌లో ఉన్నాను కదా! సో, కొన్ని గిట్ ఇవన్నీ ప్రస్తుతానికి ఆటోమేట్ చేస్తున్నారు కాబట్టి కొంచెం ఐడియా ఉంది. సో, అంటే ఏ డెవాప్స్ అనేది నాకు ఇంపార్టెంట్ ఇప్పుడు. సో, కరెక్ట్. ఏడబ్ల్యూఎస్ ఇంపార్టెంటా? లేకపోతే అజూరా అనేది నాకు ఎగ్జాక్ట్‌గా క్లారిటీ తెలియట్లేదు. అందుకే ఈ క్వెషన్ రైజ్ చేశాను. మీరు ఈ రెండిట్లో ఏది తీసుకున్నా మీకు బెస్ట్ ఆపర్చునిటీసే ఉంటాయండి. మీరు మిడిల్ వేర్ వదిలేసి కొత్త దాంట్లోకి రావాలి తప్ప దాని ఎక్స్టెన్షన్ అయితే ఈ రెండిట్లో ఏది కాదు. ఓకే, ఓకే. అది తీసుకున్నదాన్ని మీరు అది పక్కన పెడతారు, కొత్త దాంట్లోకి వస్తారు. ఏదైనా మనకి ఏడబ్ల్యూఎస్ అంటే అమెజాన్ వాళ్ళ సర్వీస్, అది అజ్యూర్ అంటే మైక్రోసాఫ్ట్ వాళ్ళ సర్వీస్. అది రెండిట్లకి కూడా మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. మీరు ఏది కావాలిస్తే అది చూస్ చేసుకోవచ్చు. యాహ్! ఓకే అండి. థ్యాంక్ యూ. ఓకేనా? అలా ఏం లేదండి. ఏడబ్ల్యూఎస్కే చాలా కనిపిస్తాయి. నంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఏడబ్ల్యూఎస్కి కంపారిటివ్లీ అజ్యూర్ మీకు కనిపిస్తాయి. కాకపోతే అట్ ద సేమ్ టైం కాంపిటీషన్ లెవెల్ కూడా అదే లెవెల్లో ఉంటుంది అనమాట. అవునండి. కరెక్ట్. ఓకే. గాట్ ఇట్. మీది క్లారిటీ అయిపోతే కనుక మీరు మ్యూట్లోకి వెళ్ళిపోండి. యా, నెక్స్ట్. ఓకే, ఐ థింక్ అందరికీ క్లియర్ అనే అనుకుంటున్నాను నేను. ఓకేనా? సో ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత నేను మీ అందరికీ కూడా పేమెంట్ డీటెయిల్స్ అవి షేర్ చేస్తాను. నేను ఆల్రెడీ చెప్పినట్లుగా
ఫీజు వచ్చి 11,000 అండి. 1 పేమెంట్ అయితే 11,000, 2 పేమెంట్స్ అయితే 13,000, 7,000 ప్లస్ 6,000 పే చేయాలి. 1 మంత్ గ్యాప్లో సెకండ్ అమౌంట్ పే చేయాలి. ఓకే, అలాగే మీకు రిఫండ్ ఆప్షన్ ఉండదు. మీరు కావాలంటే ఇప్పుడు ఏదైనా ప్రాబ్లం వస్తే నెక్స్ట్ బ్యాచ్ కంటిన్యూ అవ్వచ్చు, కానీ రికార్డింగ్స్ అవి ఉండవు. ఇన్ కేస్ అప్పుడు నెక్స్ట్ బ్యాచ్లో రికార్డింగ్స్ ఆ బ్యాచ్ కూడా కావాలి, ఇవి ఇస్తాం ఎలాగో, ఆ బ్యాచ్ రికార్డింగ్స్ కూడా కావాలి మీకు అంటే కనుక అప్పుడు ఒక 30% ఫీజు మళ్ళీ పే చేయాల్సి వస్తుంది. అంటే ఒక 2,500 to 3,000 అట్లా పే చేయాల్సి వస్తుంది. లేదు మన ఎగ్జిస్టింగ్ బ్యాచ్లో వీడియోస్ ఎలాగో ఉన్నాయో మాకు సరిపోతాయంటే దాంతో కంటిన్యూ అవ్వచ్చు, ప్రాబ్లం ఏముంటుంది. ఓకేనా కార్తీక్? రికార్డింగ్స్ కి ఏమైనా లిమిట్ ఉంటుందా అండి? అది 1 year or 6 months అట్లా? లేదండి, నిన్న ఈ పాయింట్ నేను ఆల్రెడీ నిన్న కవర్ చేసాను. మోస్ట్లీ నిన్న మీరు నిన్న నేను రాలేదేమో. జాయిన్ అవ్వలేదు, దిస్ ఇస్ ద ఫస్ట్ డే. పర్వాలేదులేండి, మీకు రికార్డింగ్స్ లైఫ్ టైం యాక్సెసే ఉంటుందండి. ఇన్ కేస్ ఎప్పుడైనా నేను వాటిని క్లీన్ చేయాలి, ఇవి ఎక్కువైపోయాయి అలాంటిది నేను ఏమైనా అనుకుంటే మీ అందరికీ కూడా మెయిల్లో నేను ఇన్ఫామ్ చేస్తాను. ఓకేనా, మెయిల్లో ఇన్ఫామ్ చేసి మీ అందరికీ డౌన్లోడ్ ఆప్షన్ ఇచ్చేస్తాను. మీరు అంటే 2 years వరకు నా దగ్గర ఏ ప్రాబ్లం ఉండదు, మీరు వినొచ్చు. 2 years తర్వాత ఏమైనా అనుకుంటే అప్పుడు నేను మీ అందరికీ కూడా డౌన్లోడ్ ఆప్షన్ ఇస్తాను. అప్పుడు మీరు డౌన్లోడ్ చేసుకుని మీ దగ్గర ఉంచుకోవచ్చు. నేను అప్పుడు మెయిల్ పెడతాను. మెయిల్ పెట్టినప్పటి నుంచి 1 month వరకు మీకు డౌన్లోడ్ అలా ఉంచేస్తాను నేను. మీరు అందరూ కూడా మీ మెయిల్ ఐడి తోటి కనెక్ట్ అయ్యి డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఇన్ కేస్ నేను తీసేయాలనుకుంటే కనుక. ఓకే ఓకే. అండ్ నేను టెస్టింగ్ డిపార్ట్మెంట్ అయితే కెరియర్ స్విచ్కి ఎన్ని ఇయర్స్ పెట్టుకుంటే బెటర్ అండి? ఇది మీ ఎంత ఎక్స్పీరియన్స్ ఉందండి మీకు? 8 years ఉందండి. 8 years. ఓకే, ఒక 3 years పెట్టుకోండి. 3 years నుంచి పెట్టుకోవద్దు. నేను ఇందాక చెప్పాను కదా, ఎప్పుడైనా మన మీద అంత ఎక్స్పెక్టేషన్స్ పెంచేయకూడదు మనం ఎంప్లాయర్కి ఎప్పుడు కూడా. ఓకే ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ యా, ఇంకా యా రాజు. హలో సార్, యా చెప్పండి. యాక్చువల్గా మీరు లైక్ సపోర్ట్ ఇస్తా అన్నారు కదా, అది ఒకవేళ ఆఫీస్కి రమ్మనంటే ఇప్పుడు మీరు ఎట్లా సపోర్ట్ చేస్తారు సార్ వర్క్? ఏ సపోర్ట్ అండి? ఏ సపోర్ట్ ఇస్తా అని చెప్పాను నేను మీకు? మీరు సపోర్ట్ ఏమి ఇయ్యారండి ఆఫ్టర్ జాబ్? నేను ఏమైనా మీకు సపోర్ట్ ఇస్తానని చెప్పానా? అంటే యాక్చువల్గా నేను ఈరోజే జాయిన్ అయ్యాను, నిన్న జాయిన్ కాలేదు. సపోర్ట్ ఏమైనా ఉంటుందా అంటున్నా? అసలు నాకు మీరు క్వశ్చన్ ఏమన్నారంటే సపోర్ట్ ఇస్తానని చెప్పారు కదా అన్నారు. నేను అలా ఎప్పుడైనా చెప్పానా అక్కడ మీకు ప్రీవియస్? మీ సైడ్ ఓన్లీ జాబ్ వచ్చే వరకు ఒకటి మీ రెస్పాన్సిబిలిటీ కావాలి. నేను వచ్చేది మీకు 3 months వరకు మా వైపు నుంచి మీకు ఏ టెక్నికల్ డౌట్స్ వచ్చినా కూడా 100% మీకు క్లారిఫై చేస్తాం. ఓకే, ఆఫ్టర్ దట్ మీ అందరికి జాబ్ రిలేటెడ్ గా మేము ప్లేస్మెంట్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇస్తాం, ప్లేస్మెంట్ గ్యారంటీ కాదు. ఓకే ఓకే ఓకే, అది తర్వాత మీకు జాబ్ లో జాయిన్ అయిన తర్వాత నాకు మీరు జాబ్ సపోర్ట్లు లేకపోతే ప్రాక్సీలు ఇలాంటివి మేము చేయము. క్లియరా? ఓకే ఓకే, క్లియర్. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉందా రాజు? ఇప్పుడు యాక్చువల్ గా నేను ఆల్రెడీ సీక్వెల్ పైస్పార్క్ మీద ఫ్రెషర్ గా రిజ్యూమ్ పెట్టాను. బట్ కాకపోతే ఫ్రెషర్ గా కాల్స్ చాలా తక్కువ ఉన్నాయి సార్. ఫ్రెషర్స్ కి ఎప్పుడైనా సరే పేషెన్స్ ఉండాలండి. ఓకే, ఎందుకంటే ఫ్రెషర్ అంటే ఇలా ఏదో పెట్టిన వెంటనే ఫ్రెషర్స్ ఎవరు వెల్కమ్ చెప్పి ఇంటర్వ్యూ తీసుకొని జాబ్ ప్యాకేజ్ ఇంత ఆఫర్ చేస్తామని ఏ టెక్నాలజీ మీద అనరు. అది మీరు పైస్పార్క్ కావచ్చు, సీక్వెల్ కావచ్చు, జావా కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఓకే, ఎందుకంటే ఫ్రెషర్స్ కంపెనీస్కి ఎప్పుడైనా సరే ఎట్లా ఉంటాయంటే, ఇప్పుడు వాళ్ళు ఇయర్ ఒక 100 మందిని తీసుకోవాలి అనుకున్నారంటే అందులో ఒక 30% అలాగా ఫ్రెషర్స్ని తీసుకుంటారు. మిగిలిన వాళ్ళందరినీ కూడా ఎక్స్పీరియన్స్ వాళ్ళనే తీసుకుంటారు. ఎందుకంటే కంపెనీకి రెవెన్యూ జనరేట్ అయ్యేది ఎక్స్పీరియన్స్ వాళ్ళ నుంచే. ఒక ఫ్రెషర్ నుంచి రెవెన్యూ కావాలంటే వాళ్ళ మీద అట్లీస్ట్ ఒక 6 months ఇన్వెస్ట్ చేస్తే కానీ వాళ్ళ నుంచి ₹1 రెవెన్యూ రాదు కంపెనీకి. సో అందుకని ఏం చేస్తారు, ఫ్రెషర్స్ అనేవాళ్ళు నెక్స్ట్ ఇయర్కి కావాలి కనుక వాళ్ళని తీసుకుంటారు ఏ కంపెనీ అయినా కూడా. కానీ ఫ్రెషర్స్ని ఎప్పుడైనా సరే
ఇలా మనం రెజ్యూమ్ పెట్టగానే హెచ్ఆర్ కాల్ చేసి ఇదిగో ఇవి ఎప్పుడు షెడ్యూల్ చేయమంటారు, మీ ఫ్రీ టైం ఏంటని ఎప్పుడు అడగరు. మనమే ఎప్పుడు రెడీగా ఉండాలి. ఫ్రెషర్ అనేవాడు ఎలా ఉండాలంటే ఏ ఇంటర్వ్యూ అయినా పెట్టినండి అటెండ్ అవ్వాలి మీరు. అది జాబ్ కోసం మాత్రమే కాదు, ఒక ఎక్స్పీరియన్స్ కోసం కూడా అది. ఓకే, వాళ్ళు వాకిన్ పెడుతున్నారంటే బాబు నన్ను ఇంటర్వ్యూ చేయండి అని చెప్పి మీరే రివర్స్లో వాళ్ళని అడగాలి తప్ప వాళ్ళు మిమ్మల్ని ఎవరు కాల్ చేసి అంత ఈజీగా ఏమి అడగరు. ఫ్రెషర్స్ని ఎట్టి పరిస్థితుల్లోనూ 99% అలాంటిది ఉండదు, మీరు ఎక్స్ట్రాడినరీ పెర్ఫార్మర్స్ అయితే తప్ప. ఓకే, సో అందుకని చెప్పి ఫ్రెషర్ అనే వాళ్ళు ఎప్పుడైనా ఎలా ఉండాలంటే, మనం ఇప్పుడు కాలేజ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒక 1 year టైం పెట్టుకోవాలి. కంటిన్యూస్గా మన స్కిల్ సెట్ అనేది అప్డేట్ చేసుకుంటూ ఉండాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ బిల్డప్ చేసుకుంటూ ఉండాలి. ఏ ఇంటర్వ్యూ వస్తే ఆ ఇంటర్వ్యూ అది HTML మీద పెట్టినా వెళ్ళండి ఒక ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ కోసం. ఓకే, ఒకవేళ జాబ్ వచ్చింది అనుకోండి, ప్యాకేజ్ ఎంత అనేది పట్టించుకోవద్దు. ఇనీషియల్ డేస్లో మీరు ఎక్స్పెక్ట్ చేసిన ఫీల్డ్లో మీకు జాబ్ వచ్చిందంటే ప్యాకేజ్ అనేది సెకండరీ తీసుకోండి. ఎందుకంటే రియల్ టైమ్ ఎక్స్పీరియన్సెస్ చాలా ప్రీషియస్ అండి. ఆ రియల్ టైమ్ ఎన్వైరన్మెంట్లో మనం వర్క్ చేస్తే ఆ నాలెడ్జ్ అనేది, మీరు ఎంత పెద్ద ఇన్స్టిట్యూట్కి వెళ్ళి కోర్స్ నేర్చుకున్నా సరిపోదు, అంత మంచి నాలెడ్జ్ వస్తుంది మీకు అది. ఓకే, వన్స్ మీకు నాలెడ్జ్ అనేది గ్యాదర్ అయిందంటే నెక్స్ట్ మీ రెజ్యూమే మీరు అప్లోడ్ చేసుకుని ఇంటర్వ్యూస్కి వెళ్ళారంటే మీకు అప్పటి నుంచి మీ కెరియర్లో నెక్స్ట్ స్టేజెస్ స్టార్ట్ అవుతాయి. అర్థమైందా? ఓకే అండి. యా, యాక్చువల్గా 3 months అన్నారు కదా ట్రైనింగ్, ఈ అజూర్ కానీ డెవాప్స్ కానీ AWS కానీ అన్ని. AWS డెవాప్స్ అండి, ఎజూర్ కాదు. ఎజూర్ అంటున్నారు ఎందుకు అందరూ. సారీ విదిన్ 3 months లో అంటే మీరు డెప్త్ గా నేర్పిస్తారా లేకపోతే బేసిక్స్ నేర్పిస్తారా? అంటే మీరు కంటెంట్ చూసారా? మన కంటెంట్ చూసారా? అర్థం కాలేదు. మన కోర్స్ కంటెంట్, మన సిలబస్ చూసారా వెబ్సైట్ లోకి వెళ్ళి మీరు? లేదు, చూడలేదండి. నిన్న జాయిన్ చూడండి, cloudcomputingintelugu.com మన వెబ్సైట్ లోకి వెళ్ళి చూడండి. మేము సప్లై చేసే నాలెడ్జ్ అనేది మీకు 3 years ఎక్స్పీరియన్స్ కి ఈక్వలెంట్ నాలెడ్జ్ మేము షేర్ చేస్తాం. అదే డెమో క్లాస్ ఏం క్లియర్ గా అర్థమైంది, పిన్ టు పిన్. అదే అందుకని చెప్పి అడిగాను. అన్ని కూడా ఇదే విధంగా ఉంటాయండి మావి. ఓకే 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 అండి. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. రేణుక అన్మ్యూట్ చేసుకోండి. సార్, మీరు ఇంటర్న్షిప్స్ ఏమైనా ప్రొవైడ్ చేస్తారా? లేదండి. ఓకే ఓకే. ఇంకా ఎవరైనా ఉన్నారా ఇక్కడ? మీకు మాట్లాడుకోవడానికి ఏమైనా షై ఫీల్ అవుతుంటే నాకు కాల్ చేయండి పర్సనల్గా, నో ప్రాబ్లం. నేను మీకు అక్కడ డౌట్స్ అవి క్లారిఫై చేస్తాను. ఓకేనా? యా, నవీన్ చెప్పండి. నా పేరు నవీన్ కుమార్. నేను క్లౌడ్ ఇంజనీర్ గా లాస్ట్ 3 years ఎక్స్పీరియన్స్ ఉంది. అయితే నాకు ఈసీఆర్ పుష్ చేస్తున్నాము, దాని నుంచి ఈకేఎస్ క్లస్టర్ రన్ చేస్తున్నాం, అంతా బాగానే ఉంది. కాకపోతే ఇంకా స్కిల్ అప్గ్రేడ్ కావడం కోసం నేను సెల్ఫ్ గా ట్రై చేస్తున్నాను. స్కిల్ అప్గ్రేడ్ చేసి కొంచెం హై ప్యాకేజ్ కోసం అన్నట్లుగా, లేదంటే కంపెనీ స్విచ్ అవుదాం అన్నట్టుగా చూస్తున్నాము. దానికి 3 years ఎక్స్పీరియన్స్ నాకు రియల్ టైం ఉంది. దానికి మన నుంచి ఇంకా ఎక్స్పెక్ట్ చేయడానికి రియల్ టైం వర్క్ దానికోసం అడుగుతున్నాను. మీకు ఏం కావాలి? అంటే రియల్ టైం ప్రాజెక్ట్స్ రిలేటెడ్, ఇంకా కొన్ని ప్రాజెక్ట్ నేమ్స్ అండ్ దాని రెజ్యూమ్ ఆల్రెడీ బిల్డ్ చేస్తున్నా, రెజ్యూమ్ షేర్ చేస్తున్నాను. మీకు ఇక్కడ మన వెబ్సైట్ లో నిన్న చూపించింది చూస్తే కనుక, ఇప్పుడు సపోజ్ మీరు ఆల్రెడీ రియల్ టైమ్ లో వర్క్ చేస్తున్నారండి, ఓకేనా? మన ప్రాజెక్ట్స్ మేము డిజైన్ చేసిన ప్రాజెక్ట్స్ చూడండి ఎట్లా చేసాము. ఫస్ట్ మనం ఇక్కడ చూస్తే ఐఏఎం దగ్గర నుంచి మొదలు పెడితే KMS. ఐఏఎం నేను చెప్పిన వెంటనే మీకు ఏం చెప్తానంటే, నేను ఐఏఎం యూజ్ చేసుకుని ఒక సింపుల్ ప్రాజెక్ట్ ఒకటి చేస్తా. ఇది దేనికంటే ఒక యూజర్ కి డిఫరెంట్ రోల్స్ ఇచ్చి ఆ రోల్స్ తోటి ప్రోగ్రామాటికల్ గా వాళ్ళు వర్క్ చేస్తున్నప్పుడు వాళ్ళకి ఎలాంటి ఎక్స్పీరియన్స్ వస్తుంది, వాళ్ళకి ఇప్పుడు సపోజ్ S3 ఉందండి, S3లో మీరు నాట్ ఓన్లీ డైరెక్ట్ కంప్లీట్ S3 పర్మిషన్, దాన్ని మీరు ఇంకా టైలర్ చేయొచ్చు. లైక్ ఆ యూజర్ కి అప్లోడ్ పర్మిషన్ మాత్రమే ఇవ్వాలి, లేకపోతే డౌన్లోడ్ పర్మిషన్ మాత్రమే ఇవ్వాలి.
అవి ఇచ్చినప్పుడు ఆ యూజర్ అది కాకుండా వేరే యాక్సెస్ చేయడానికి ట్రై చేస్తే వాడికి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది, ఇలాంటివి చూపిస్తూ నేను ఇక్కడ సింపుల్ ప్రాజెక్ట్ ఒకటి చేయిస్తా. ఇది ఒక్కొక్క సర్వీస్ రిలేటెడ్ ఉంటుంది, మెయిన్ ప్రాజెక్ట్స్ కాదు. ఇప్పుడు అలాగే కేఎంఎస్ గురించి చెప్తున్నప్పుడు ఒక కీ జనరేట్ చేసిన తర్వాత నేను ఒక ఆర్డిఎస్ డేటాబేస్ ఒకటి క్రియేట్ చేసి, ఒక పైథాన్ ప్రాజెక్ట్ ఒకటి క్రియేట్ చేసి, అందులో యూజర్ సైన్ అప్ చేసినప్పుడు వాళ్ళ పాస్వర్డ్స్ అనేవి ఎలా ఎన్క్రిప్ట్ అయ్యి డేటాబేస్ లో స్టోర్ అవుతున్నాయి, తర్వాత యూజర్ సైన్ ఇన్ చేసినప్పుడు ఎలా ఎన్క్రిప్ట్ నుంచి డీక్రిప్ట్ అయ్యి మీకు ఆ పాస్వర్డ్స్ ఎలా మ్యాచ్ చేసుకుని యూజర్ ఎలా వెబ్సైట్ లోకి సైన్ ఇన్ అవ్వగలుగుతున్నాడు. ఓకే, S3 గురించి చెప్తున్నప్పుడు S3 తోటి ప్రోగ్రామాటికల్ గా ఎలా వర్క్ చేయాలి, ఇంకా చాలా స్క్రిప్ట్స్ దీంట్లో ఇస్తాను. ఇందులో ఈ స్క్రిప్ట్స్ అని ఇచ్చినవి చాలా వరకు నేను మీకు కొన్ని చెప్తాను, ఒక 10-20% అలా నేను క్లాస్లో చెప్తాను. మిగిలినవన్నీ నేను మీకు కీ ఇస్తాను, అంటే మీరు ఫస్ట్ ప్రాక్టీస్ చేయాలి. మీకు రాకపోతే నేను ఇచ్చిన స్క్రిప్ట్స్ చూసుకుని మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? తర్వాత ఇది అయిన తర్వాత మీకు లైనెక్స్, EC2, ఆటో స్కేలింగ్, లోడ్ బ్యాలెన్సర్, EBS ఇవన్నీ రౌట్ 53 వరకు అయిపోయి ACM సర్టిఫికేట్ మేనేజర్ త్రూ HTTP కాకుండా HTTPS ప్రోటోకాల్ మీద మనం వర్క్ చేయడం ఎలాగా, లాంబ్డా ఎలాగా, ఎక్స్రే, API గేట్వే ఇంతవరకు నేర్చుకున్న తర్వాత మనం ఫస్ట్ రియల్ టైం ప్రాజెక్ట్ చేస్తాం. ఈ రియల్ టైం ప్రాజెక్ట్స్ లో ఇక్కడ ఉన్న సర్వీసెస్, అప్పటి వరకు కంప్లీట్ అయిన సర్వీసెస్ లో చాలా వరకు సర్వీసెస్ అంటే ఇందులో ఇక్కడ RDS నేను యూజ్ చేయలేదు, యాక్చువల్గా ఇంకొక ప్రాజెక్ట్ చేద్దాం అని చెప్పి, కానీ కాకపోతే ఇందులో RDS DynamoDBని కూడా కలిపి ఒక ప్రాజెక్ట్ చేస్తాం మనం. ఇందులో 3-tier ఆర్కిటెక్చర్ ఉంటుంది అనమాట. అంటే ఇక్కడ అప్లికేషన్ లేయర్, డేటాబేస్ లేయర్ సెపరేట్. ఈ డేటాబేస్ లేయర్ అంతా కూడా మనకి API గేట్వే లాంబ్డాలో ఉంటుంది అంతా కూడా. ఓకే, లాంబ్డాలో మీ యాక్చువల్ డేటాబేస్ కమ్యూనికేషన్ అంతా ఉంటుంది. దాన్ని మనం API గేట్వే ఎండ్ పాయింట్ త్రూ కనెక్ట్ అయ్యి ఎలా సైన్ అప్ చేసేటప్పుడు API గేట్వే త్రూ మనం ఎలా వర్క్ చేస్తాము, సైన్ ఇన్ అప్పుడు ఎలా చేస్తాము, ఇవన్నీ కూడా మనం ఈ రియల్ టైం ప్రాజెక్ట్లో నేర్చుకుంటాం. ఓకేనా? తర్వాత సెకండ్ రియల్ టైం ప్రాజెక్ట్ చేసేటప్పుడు క్లౌడ్ ఫార్మేషన్ చెప్పిన తర్వాత ఒక ప్రాజెక్ట్ మొత్తం విత్ హై అవైలబిలిటీ, సెక్యూరిటీ, ఫాల్ట్ టాలరెన్స్ ఇలాంటివన్నీ ఇంప్లిమెంట్ చేస్తూ ఒక క్లౌడ్ ఫార్మేషన్ టెంప్లెట్ ఎలా డిప్లాయ్ చేస్తామన్నది చూపిస్తాం. ఈ రియల్ టైం ప్రాజెక్ట్ ఇదనమాట. ఇందులో మీరు యామెల్లో నేర్చుకుంటారు. మీరు దాన్నే కావాలంటే సింపుల్గా JSON కూడా ఎలా ఇంప్లిమెంట్ చేయాలో కూడా చెప్తాను. ఓకే, తర్వాత రియల్ టైం ప్రాజెక్ట్ 3లో మీరు ఏంటంటే ఒక Node.js అప్లికేషన్ తీసుకొని మీరు ఒక CI/CD సెటప్ త్రూ ఎట్లా చేస్తాము, పైప్ లైన్ అనేది ఎలా క్రియేట్ చేస్తాం AWSలో అనేది చెప్తాం. అలాగే ఎలాస్టిక్ బీన్ స్టాక్ అయిన తర్వాత అంటే పాస్ ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్గా మనకి AWSలో అవైలబుల్ అయ్యే సర్వీస్ వచ్చి ఎలాస్టిక్ బీన్ స్టాక్. దాంట్లో ఒక అప్లికేషన్ ఎలా డిప్లాయ్ చేయాలి ఇవన్నీ చెప్తాను. ఆ తర్వాత 5th రియల్ టైం ప్రాజెక్ట్ ఏంటంటే ఒక కంప్లీట్ ఆన్ ప్రెమిస్ అప్లికేషన్ని క్లౌడ్ నేటివ్ అప్లికేషన్ కింద ఎలా మార్చాలి అన్నది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ ప్రాజెక్ట్లో నేర్చుకుంటాం అనమాట. ఓకే, ఈ విధంగా మనం ప్రాజెక్ట్స్ అనేది ఇక్కడ డిజైన్ చేయడం జరిగింది. ఓకేనండి? నవీన్, ఐ థింక్ యూఆర్ ఆన్ మ్యూట్. ఓకే, మీకు ఆల్రెడీ దీని మీద నాలెడ్జ్ ఉంది కదా, సో ఇప్పుడు మీరు చెప్పండి, ఈ ప్రాజెక్ట్స్ వల్ల మీకు యూజ్ ఉంటుంది అనుకుంటున్నారా? ఉంది, కంపల్సరీగా ఉంది. నాకైతే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ 3 రియల్ టైం ఉంది కాబట్టి ఇంకో 2 యాడ్ ఆన్ చేసుకొని కూడా పోయే అవకాశం అయితే కనపడుతుంది నాకు. ఉంటుంది, మీకు రియల్ టైం లో 3 ఉంటే పెట్టుకోవచ్చు, ప్రాబ్లం లేదు. అవును, రియల్ టైమే ఉంది. ఇక్కడ కూడా నేను ఇంకా 2 మెంబర్స్ కి, అంటే ఇప్పుడు మేము చేసే రెగ్యులర్ వర్క్ అయితే ఇంకో 2 మెంబర్స్ కి నేను గైడ్ చేస్తున్నాను కూడా, వాళ్ళిద్దరికి మెంటర్ గా ఉంటాను. నా పైన ఒక TL ఉంటున్నారు, ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, మేనేజ్ చేస్తున్నాను. ఇక్కడ మీరు అప్లికేషన్ చేసేటప్పుడు మోనోలిథిక్ అప్లికేషన్ ని 3-tier ఆర్కిటెక్చర్ లోకి ఎలా మార్చుతాం మనం, AWS నేటివ్ అప్లికేషన్స్ యూస్ చేసుకుంటాం. మన అప్లికేషన్ ఏమో EC2లో హోస్ట్ చేస్తాం, రౌట్ 53 దానికి డొమైన్ సర్టిఫికేట్ మేనేజర్ ద్వారా HTTP ప్రోటోకాల్ బిల్డ్ చేస్తాం మనం. ఓకే, తర్వాత లోడ్ బ్యాలెన్సర్ ఇంప్లిమెంట్ చేయడం ఎలాగా, ఆటో స్కేలింగ్ ఇంప్లిమెంట్ చేయడం ఎలాగా అన్నది చూసిన తర్వాత ఈ మనం ఒక అప్లికేషన్ లేయర్ ఇక్కడికి అవుతుంది, అక్కడికి మోనోలిథిక్ అయిపోతుంది, అది మైక్రో సర్వీస్ కాదు. అప్పుడు నేను ఏం చేస్తానంటే కోడ్ లో ఉన్న డేటాబేస్ కమ్యూనికేషన్ పార్ట్ అంతా కూడా లాంబ్డాకి షిఫ్ట్ చేసేస్తాను. అప్పుడు లాంబ్డా మనకి ఇంకప్పుడు MySQL ఇలాంటివి ఏవి కూడా రిలేటెడ్ స్క్రిప్ట్స్ ఏవి కూడా మీరు కోడ్ లో రాయరు. ఓకే,
అప్పుడు ఈ లాండాలో మీరు ఎలాగంటే మళ్ళీ లాండాలో చేసేటప్పుడు కూడా 2 ఆప్షన్స్ పెడతాను నేను. లేయర్స్ ఇంప్లిమెంట్ చేస్తాం ఇక్కడ అనమాట. ఈ లేయర్స్ లో ఒక లేయర్ వచ్చి మీకు ఆర్డిఎస్ తోటి కమ్యూనికేట్ చేస్తుంది. అంటే మీ డేటా అంతా కూడా ఆర్డిఎస్ లో స్టోర్ అవుతుంది, అక్కడి నుంచే రిట్రీవ్ అవుతుంది. ఇంకొక లేయర్ వచ్చి డైనమో డీబీలోకి అనమాట. అంటే డైనమో డీబీ యూజ్ చేసి డేటాబేస్ కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేయడం ఎలాగా, అలాగే ఆర్డిఎస్ యూజ్ చేసుకోవడం ద్వారా డేటాబేస్ కమ్యూనికేషన్ తోటి ఎలా మనం చేస్తాము, ఇదే ఒకే వెబ్ అప్లికేషన్ అనమాట. ఎలా చేస్తాము ఇవన్నీ కూడా మనం ఈ ప్రాజెక్ట్స్ దగ్గర నేర్చుకుంటాం. ఓకేనా? ఓకే ఓకే. యా. ఇంకా ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయండి? ఓకే, ఐ థింక్ ఆల్ ఆర్ ఫైన్. ఎవరో కానీ పెట్టారు మెసేజ్. ఏదో పెట్టారు మెసేజ్, నవీనా కాదు, శ్రీకాంత్ ఏదో మెసేజ్ పెట్టారు. ఏమిటి? విల్ నాట్ ఛార్జ్ ఫర్ యూ టు ఫర్ ద యూసేజ్ ఆఫ్. ఓకే ఓకే, ఫ్రీ టైర్ లిమిటేషన్స్ గురించి అవన్నీ నేను క్లియర్గా చెప్తానండి మీకు, నో ప్రాబ్లం. ఓకే, మనం ఏది నేర్చుకున్నా ఫ్రీ టైర్ లిమిటేషన్ దాటి కొన్ని సర్వీసెస్ ఉంటాయండి AWS లో. లైక్ ఈ Route 53 ఉందనుకోండి, ఇది ఫ్రీ కాదు, మీరు ఏం ముట్టుకున్నా వాడు ఛార్జ్ చేస్తాడు. అప్పుడు నేను క్లియర్గా చెప్తా ఇలా ఉంటుందండి అని, నేను మీకు క్లియర్గా చెప్తా, దాని ప్రకారం మీరు వెళ్ళాలి. ఓకే, అలా ప్రతి సర్వీస్కి కూడా మీకు ఒక లిమిట్ వరకు అయితే ఫ్రీ ఉంటుంది, ఫ్రీ టైర్ లిమిటేషన్ అనేది ఉంటుంది. మనం దాన్ని జాగ్రత్తగా తెలుసుకుంటూ వర్క్ చేయాలన్నమాట. అవి నేను ఎలాగో చెప్తాను, డోంట్ వరీ. ఓకే, అందరికీ ఒకసారి నేను అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తున్నాను. ఓకే, ఎలా ఉందో చెప్పండి. అంతా ఓకేనా? మొత్తం నిన్న ఇవాళ మనకి డెమో సెషన్స్ అయ్యాయి. మీరు సాటిస్ఫైడా? మీకు ఏమైనా కన్సర్న్స్ ఉన్నాయో చెప్పండి. అంతా ఓకే అయితే విల్ సెండ్ కంప్లీట్ ద సెషన్ ఫర్ టుడే. అందరికీ అన్మ్యూట్ ఆప్షన్ అవైలబుల్ ఉంది, చూడండి. ఓకే సార్, ఆల్ రైట్, ఫైన్, గుడ్. థ్యాంక్ యూ సో మచ్ ముస్తఫా. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ. యా, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ, బాయ్. బాయ్. బాయ్, గుడ్ నైట్. ఐ థింక్ శ్రీకాంత్ నాగులో ఉన్నారా? శ్రీకాంత్, యా ఉన్నానండి. మీరు యుఎస్ లో ఉన్నప్పుడు $1 అండి, ఇండియాలో అయితే ₹2 అవుతుంది. ఓకే. ఇనీషియల్ గా మీరు అకౌంట్ ఓపెన్ చేసుకుంటున్నప్పుడు ఇండియాలో ఉన్నారనుకోండి, మీకు ₹2 డిడక్ట్ అవుతుంది. అదే మీరు యుఎస్ లో ఉన్నారంటే వాళ్ళు $1 ఛార్జ్ చేస్తారు. అది మీకు మళ్ళీ రిఫండ్ వచ్చేస్తుంది 72 వర్కింగ్ అవర్స్ లో, మీకు అమౌంట్ రిఫండ్ అయిపోతుంది. అది జస్ట్ మీరు ఇప్పుడు కార్డు సప్లై చేస్తారండి, మీరు ఎవరిది పడితే వాళ్ళు చేసేసారనుకోండి, ప్రాబ్లం అయిపోతుంది కదా అలా తీసేసుకుంటే. అందుకని చెప్పి మీరు ఏంటంటే అది చేసే ముందర వాళ్ళు ఒక కన్ఫర్మేషన్ కోసం, ఎస్ ఈ పర్సన్ ది ఆథరైజ్డ్ పర్సన్ అనేది ఒక కన్ఫర్మేషన్ కోసం ₹2 ఇనిషియల్ గా మీ అకౌంట్ లో డిడక్ట్ చేస్తారు. ఓకే, అండ్ ఆ కార్డు కూడా వర్కింగ్ కాదో చూసుకోవాలి కదా వాళ్ళు. అది అంటే యాక్చువల్లీ నాది నియర్లీ $1000 వరకు పోయాయి. AWS వాళ్ళ దగ్గర అలాంటి ప్రాబ్లమ్స్ ఉండవండి. ఓకే, మనం అంటే AWS ఇది వరకు అకౌంట్ ఓపెన్ చేసి నేను మర్చిపోయాను, దాంట్లో ఒక మిషన్ ఓపెన్ EC2 మిషన్ ఓపెన్ చేసి ఉండే, అది ఫ్రీ టైర్ది కాదు. అవును, మరి అది ఛార్జ్ కదా. నేను అనేది, నేను చెప్పేది ఏంటంటే మనకి ఫ్రాడ్ లాంటివి చెయ్యరు అని చెప్తున్నాను నేను. యా అదే దాంట్లో ₹1000 పడింది, బిల్ కట్టమనే మెసేజ్ వచ్చింది. అప్పటికే నాకు ఆ కార్డు క్లోజ్ చేసి ఉండే ఒకటి, ఆ అకౌంటే క్లోజ్ చేసేసాను. అది కామన్ అండి. ఇప్పుడు ఎలా ఉంటుందంటే మనకి పడలేదు అంటే మనం 2 ఆప్షన్స్ అనమాట. అయితే కట్టేయాలి, లేదు అంటే ఇంకా దాన్ని వదిలేసుకుని మనం వేరే పని చేసుకోవాలి, ఇంకా అంతే. ఏం చేసేది లేకపోతే ఈ 80,000 నెంబర్ కట్టానండి. మాకు వచ్చేయాలండి. అయితే ఏంటంటే నేను ఇనీషియల్ డేస్ లో 2018 ఆ టైంలో యుఎస్ మనకి ప్రాబ్లం ఏమొస్తుందంటే EC2 ఇన్స్టెన్సెస్ దగ్గర అక్కడను మనకి కనబడవు. ఇప్పుడు హైదరాబాద్ రీజియన్ లో మనం స్విచ్ అయిపోయామంటే అక్కడ ఇన్స్టెన్స్ ఉందంటే మనకు కనబడదు, మనం మర్చిపోతాం.
అదే అప్పుడు ఛార్జ్ పడిపోతాడు. నాకు అలాగా నేను ఇనీషియల్ ఫస్ట్ డేస్లో ఇంక అన్ని పీకి లాగి చూస్తూ ఉండేవాడిని అన్నాడు ప్రతి ఓకే సర్వీస్లోకి వెళ్ళి. అలాగా హైదరాబాద్ యుఎస్ రీజియన్కి వెళ్ళి 5 ఇన్స్టెన్సెస్ లాంచ్ చేసి పడేశాను. ఓ అన్నీ కూడా పెయిడ్. మంత్ ఎండింగ్లో వచ్చింది శుభలేఖ, వదిలేద్దాం అనుకున్నాను. సరే మా కంపెనీలో ఏంటంటే ఇలాంటి వాటిలో బాగానే సజెషన్స్ ఇస్తారంట. వాళ్ళకి ఒక మెయిల్ పెట్టు, తెలియక చేశాను స్టూడెంట్ని అని చెప్పి పెట్టు, మెయిల్ పెట్టకల టికెట్ రైస్ చేయని చెప్పాడు. సరే అని చెప్పి నేను టికెట్ రైస్ చేస్తాను. సరే బాబు నేను స్టూడెంట్ని నేర్చుకుంటున్నాను నేను, సో దీన్ని వేవ్ ఆఫ్ చేయమని చెప్పి నేను వాడిని రిక్వెస్ట్ చేస్తే ఇంకొక ఇదే ఫస్ట్ టైం ఇదే లాస్ట్ టైం ఇంకెప్పుడు అట్లాంటిది అడగొద్దని చెప్పి వార్నింగ్ ఇచ్చి చేశాడు. వేవ్ ఆఫ్ ఫస్ట్ టైం కనుక చేశాడు. అయితే అదేం గ్యారంటీ కూడా కాదు, చెయ్యాలి అన్న రూల్ ఏం లేదు. యా వాడికి ఏ ప్రాబ్లం లేకుండా హ్యాపీగా వాడు ఉన్నాడు అంటే చేస్తాడు, లేకపోతే చేయడు. మనకు అడగడానికి రైట్స్ ఉండవు. ఓకేనా? ఓకేనండి. యా రైట్ అండి. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ముస్తఫా.